అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. అయితే ఈ వచనం మొత్తం కాకుండా సగము నుండి మాత్రమే నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. తర్వాత మీరు మొత్తం చదువుకోండి. ఇప్పుడు మన సందేశానికి ఎంత అవసరమో అంతవరకే చదివి వినిపిస్తున్నా. బైబిల్ ఉంటే మీరు కూడా మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న ఈ వాక్య భాగాలు చూడండి. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం సగము నుండి చదువుకుందాం. యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతార్థులు అంటే సక్సెస్ఫుల్ అవుతారు అని అర్థం అన్నమాట. యెహోషాపాతు రాజు తన ప్రజలతో పలుకుతున్న మాటలు ఇవి. ఎవరి యెహోషాపాతు అంటే యోధా దేశానికి చెందిన రాజు. యోధా దేశపు రాజు యోధా ప్రజలతో మాట్లాడుతున్నాడు. తన దేశ ప్రజలతో, తాను పరిపాలిస్తున్న ప్రజలకు చెప్తున్నాడు, ఓ యోధా ప్రజలారా, మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే, మీరు సక్సెస్ఫుల్గా ఉండాలంటే దేవుని నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అంటున్నాడు. దేవుని నమ్ముకోండి అంటే బాగానే ఉంది, కానీ ఆయన ప్రవక్తలను కూడా నమ్మండి అంటున్నాడు. చూసారా? ఈరోజు దాని గురించే మీతో పంచుకోబోతున్నా. చాలామంది దేవుని నమ్ముతారు, దేవుని సేవకులను నమ్మరు. సరే, ఇంకాస్త లోపలికి వెళ్ళే ముందు ఎవరి యెహోషాపాతు అనే పరిచయాన్ని మీకు ఇస్తాను. ఆహాబుతో ఒకసారి యుద్ధానికి బయలుదేరి వెళ్తాడు ఈ యెహోషాపాతు. చాలాసార్లు నేను మీకు చెప్పా గతంలో సందేశాల మధ్యలో, జ్ఞాపకం తెచ్చుకోండి. గుర్తు రాకపోతే గతంలో చెప్పిన వీడియో సందేశాలు చూడండి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆహాబు రాజు, అలాగే యోధా దేశానికి చెందిన యెహోషాపాతు, వీళ్ళిద్దరూ యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. అయితే వెళ్ళే ముందు యెహోషాపాతు అంటాడు ఆహాబుతో, ఆహాబు, యుద్ధానికి వెళ్తున్నాం కదా, అయితే ఈ యుద్ధానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా అని తెలుసుకుందాం. దేవుడు అభిషేకించి పంపిన ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడుగుతారు. అప్పుడు ఆహాబు రాజు తాను జీతం ఇచ్చి తనకు అనుకూలంగా ప్రవచనాలు చెప్పించుకుంటున్న దొంగ ప్రవక్తలు ఉన్నారు. అతను నియమించుకున్న ప్రవక్తలు దొంగలు. వాళ్ళంతా డబ్బు కోసం, జీతం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభం కోసం, మనుషులను మెప్పించడానికి, మనుషులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం కోరుకుంటున్నారో అవే చెప్పే దొంగలు అన్నమాట. దొంగ సేవకులు. మన కాలానికి దాన్ని అనువదించాలంటే దొంగ పాస్టర్లు అన్నమాట. దేవుడు పంపిన వాళ్ళు కాదు, మనుషులు జీతానికి పెట్టుకున్న వాళ్ళు, మనుషుల కొరకే బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు 400 మంది సుమారుగా ఉన్నారు. వీళ్ళందరినీ ఆహాబే నియమించుకున్నాడు జీతాలు ఇచ్చి. కాబట్టి వాళ్ళందరూ ఆహాబు మనస్సులో ఏముందో తెలుసుకొని ఆహాబుకి యుద్ధానికి వెళ్ళాలనే ఉంది. వద్దు వెళ్ళొద్దంటే వాడు కోపగించుకుంటాడు. కాబట్టి మరి జీతం ఇస్తున్న యజమానిని మెప్పించాలి కదా. కాబట్టి యజమానికి అనుకూలంగా 400 మంది ఏకస్వరంతో యెహోవా సెలవిచ్చినదేమనగా యుద్ధానికి వెళ్ళు, నువ్వు గెలుస్తావని చెప్పసాగారు. అయితే ఆత్మపూర్ణుడైన యెహోషాపాతు ఉన్నాడు కదా, యోధాదేశపు రాజు. అతడు నీతిమంతుడు, భక్తుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతనికి ఎందుకు ఆత్మలో కలవరం కలుగుతుంది, అతనికి మనశ్శాంతి కలగట్లా. ఆ 400 మంది ప్రవక్తలు చెబుతున్నా కూడా ఎందుకో కీడు శంకిస్తుంది. ఈ 400 మంది కట్టగట్టుకొని ఏకస్వరంతో ఒక్క మాట మీద ప్రవచనం చెబుతున్నా ఇతనికి నెమ్మది కలగట్లా. అది దేవుని చిత్తం కాదేమో అనిపిస్తుంది. ఆత్మలో కలవరానికి గురయ్యాడు. ఆహాబుతో అంటాడు, ఈ 400 మంది కాక ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుని చిత్తం ఏంటో మనకి స్పష్టంగా తెలియజేసే ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆహాబు అంటాడు, ఒకడున్నాడు, కానీ వాడు నాకు అనుకూలంగా చెప్పడు. ఈ 400 మంది ప్రవక్తలు చూసావా, నాకు అనుకూలంగా చెప్పారు, నన్ను మెప్పిస్తున్నారు, నన్ను సంతోషపెడుతున్నారు, కానీ ఒకడున్నాడు, వాడి పేరు మికాయా. వాడు ఎల్లప్పుడూ నన్ను బాధపెట్టే మాటలే మాట్లాడతాడు, నాకు నచ్చినట్టు చెప్పడు, నేను చెప్పింది చెప్పడు, డబ్బులు ఇస్తానంటే డబ్బుకు లొంగడు, పదవి ఇస్తానంటే లొంగడవాడు, డబ్బుకి, అధికారానికి, గిఫ్ట్లకి, లోక సంబంధమైన ఏ ప్రయోజనానికి వాడు తలవంచడు. దేవుణ్ణి ఎల్లప్పుడూ మెప్పిస్తుంటాడు, దేవుణ్ణి సంతోషపెడుతుంటాడు. దేవుని వాక్ ఉన్నదన్నట్టు చెప్తాడు. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా, ఎవడు అఫెండ్ అయినా, ఎవడు శత్రువు అయిపోయినా, వాడిని జైల్లో పెట్టినా వాడి బుద్ధి మారట్లా.
కొరడాలతో కొట్టినా, ఏమి శిక్షించినా వాడు మారట్లే. కాబట్టి వాడు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చినట్టు చెప్పట్లా, నేను చెప్పమన్నట్టు చెప్పట్లా. కాబట్టి వాడు నా శత్రువు, వాడు నా విరోధి, వాడు నా పగవాడు. అందుకే వాడిని పిలిపించలేదు. ప్రస్తుతం వాడు జైల్లో ఉన్నాడు, జైల్లో పెట్టించా అని ఆహాబు రాజు నీతిమంతుడైన యెహోషాపాతుతో అనగానే యెహోషాపాతు వెంటనే ఆహాబుతో అంటాడు, నువ్వు అలా అనొద్దు ఆహాబు, తప్పు. ఒక దైవజనుడి గురించి అలా మాట్లాడకూడదు. ఆ మికాయా అనే ప్రవక్త మనకి నచ్చింది చెప్పినా, మనకి నచ్చనిది చెప్పినా కూడా అతడు దైవజనుడే. ఒక దేవుని సేవకుడిని అలా దూరం పెట్టకూడదు, ద్వేషించకూడదు, పగబట్టకూడదు. మనకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అతను కూడా పిలిపి అని అంటే పిలిపించారు. సో ఆ కథ అంతా చెప్తే ఆలస్యం అయిపోద్దు ఏం జరిగిందో. ఫైనల్గా మికాయా ప్రవక్త ఉన్నదొన్నట్టు చెప్పేస్తాడు. ఇంతసేపు ఈ 400 మంది ప్రవక్తలు, నీ పెంపుడు కుక్కల్లాంటి ప్రవక్తలు, జీతగాళ్ళు ఉన్నారే, జీతానికి పనిచేసేవాళ్ళు, నీకు నచ్చినట్టు చెప్పేవాళ్ళు, నీ భజన పరులు, నువ్వు ఇచ్చే డబ్బు కోసం, నువ్వు ఇచ్చే గిఫ్ట్ల కోసం, అధికారం కోసం ఎంతసేపు నిన్ను మెప్పించడానికే బతుకుతున్నారే, ఈ పనికి మాలిన దొంగ సేవకులు వీళ్ళందరూ దయ్యం పట్టిన వాళ్ళై దురాత్మ ప్రేరేపణ చేత నీకు అనుకూలంగా ప్రవచించారు. ఇదంతా దేవుడు నాకు దర్శనం చూపించాడు. పైగా ఆ దురాత్మను దేవుడే పంపించాడు పరలోకం నుండి. పరలోకము నుండి దేవుని చేత పంపబడ్డ ఒక దురాత్మ ఆ 400 మంది అబద్ధ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండి దేవుని వాక్కులాగా ఇమిటేట్ చేస్తూ వింటున్న వాళ్ళందరికీ, అబ్బా ఇది దేవుని వాక్కే, అమ్మో అతడు దైవజనుడే, అమ్మో వీళ్ళందరూ ప్రవక్తలే అనే ఒక భ్రాంతిని, ఒక మాయను, ఒక మోసాన్ని కలిగించి అందరిని నమ్మింపజేసిందంట ఆ దురాత్మ. అది దేవుని వాక్కనే అందరూ అనుకున్నారు, ఆహాబు అని అందరూ. ఒక్క యెహోషాపాతు మాత్రమే గుర్తించాడు. యెహోషాపాతు రాజు యొక్క నీతి భక్తి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం కావడం కొరకు ఇదంతా మీకు చెప్పుకొచ్చా. ఆ అబద్ధమాడు ఆత్మ అందరినీ నమ్మించేసింది. ఇది దేవుని ఆత్మనే, వీళ్ళందరూ ప్రవక్తలే, ఇది దేవుని వాక్కే అని అందరూ నమ్మేశారు. శరీర సంబంధులు, లోక సంబంధులు. ఆత్మపూర్ణుడైన యెహోషాపాతు మాత్రం వివేచనతో గుర్తుపట్టాడు, ఇది దేవుని ఆత్మ కాదు, ఇది దేవుని వాక్కు కాదు, వీళ్ళు ప్రవక్తలు కారు, కాబట్టి వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నాడా అని అడిగితే ఇష్టం లేకపోయినా ఆహాబు మికాయా ప్రవక్తను పిలిపించాడు. మికాయా ప్రవక్త అప్పుడు చెప్తాడు, దేవుడు నాకు చూపించాడు, ఈ 400 మంది చెప్పింది దురాత్మ ప్రేరేపణతో, మోసపరుచు ఆత్మతో నింపబడి అబద్ధమాడు ఆత్మ వారి మీద దిగిరాగా వారు నీకు అబద్ధం చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు కనుక నువ్వు యుద్ధానికి వెళ్తే బిడ్డ సస్తావు, ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు, యుద్ధంలో నువ్వు చచ్చిపోతావని, ఇదే దేవుని చిత్తమని మికాయా ప్రవక్త ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఆహాబ్ అంటాడు, నేను చెప్పానా ఈ మికాయా ఎప్పుడు నన్ను బాధ పెట్టే మాటలే మాట్లాడతాడని నేను చెప్పలేదా? నాకు నచ్చింది చెప్పడు, నాకు నచ్చినట్టు చెప్పరా, అప్పుడు నీకు ఇంకా డబ్బులు ఇస్తాను, నీకు అధికారం ఇస్తా అంటే వీడు వినడు, వాడు బాగుపడడు, వాడు ఆస్తులు పోగేసుకోడు, వాడు సుఖపడడు, నన్ను సుఖపడనివాడు. నాకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అడ్డదారులు తెచ్చుకున్న బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, కానీ ఈ మికాయా ప్రవక్త నాతో ఒక నిమిషం మాట్లాడితే మనసులో కలత స్టార్ట్ అవుతుంది, నాకు మనశ్శాంతి దూరం అయిపోద్ది. ఇదివరకు ఏలియా అనే ప్రవక్త ఉండేవాడు, అతను మాట్లాడితే కూడా ఆహాబు ఇలాగే కలవరానికి గురయ్యేవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఈ కాలంలో కుప్పలు తెప్పలుగా దొంగ సేవకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎవరు దైవజనుడో, ఎవరు నిజంగా దేవుడి చేత పంపబడ్డాడో, ఎవరు దొంగ సేవకులో గుర్తించలేనంతమంది మన చుట్టూ ఉన్నారు. కానీ ఇంతమంది దొంగ సేవకులు, దొంగ బోధకుల మధ్యలో నిజమైన దేవుని ప్రవక్త ఎవరో, దేవుడు అభిషేకించి పంపిన సేవకుడు ఎవడో దేవుడు తన ప్రజలకు తెలియజేస్తాడు. కాబట్టి అందరూ మోసగించబడరు. దయ్యాలు మోసం చేస్తున్నాయి, దొంగ సేవకులు మోసం చేస్తున్నారు, సాతాను వాడి పని వాడు చేస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని ఆయన చేయడా? కాబట్టి మీరు భక్తులైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళైతే, వాక్యం పట్ల అపారమైన విశ్వాసం, విధేయత, భక్తి మీకుంటే ఎవడు దైవజనుడో ఎవడు దైవజనుడు కాదో
ఏది దేవుని వాక్కో ఏది దేవుని వాక్కు కాదో గుర్తించగలిగిన వివేచన ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. ఎవరైనా మోసపోతూ దొంగ సేవకుల వెంట వెళ్ళిపోతున్నారంటే, దొంగ సేవకులకు సపోర్ట్ చేస్తూ మద్దతిస్తూ ఆ దొంగ సేవకుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సేవ చేయడానికి వీళ్ళు అండగా ఉంటున్నారంటే వీళ్ళు శపించబడ్డవాళ్ళు. అతడు దొంగ సేవకుడని వీళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే వీళ్ళు దొంగలు కాబట్టి. వీళ్ళు ఎందుకు మోసపోతున్నారంటే దేవుడు వాళ్ళను మోసానికి అప్పజెప్పాడు కాబట్టి. యెహోషాపాతు చూడండి, మోసపోయాడా? 400 మంది అబద్ధమాడు ఆత్మ చేత నింపబడి, పైగా అబద్ధమాడు ఆత్మ, ఆ మోసగించే ఆత్మ దేవుడు పంపితే వచ్చిన ఆత్మ కదా. దేవుడే పంపాడంట. వెళ్ళు, నువ్వు సక్సెస్ సాధిస్తావు, ఆహాబును యుద్ధానికి వెళ్ళినట్లుగా నువ్వు ప్రేరేపించి విజయం సాధిస్తావు, ఓ దురాత్మ వెళ్ళు అని దేవుడు పంపాడు. దేవుడు పంపించిన దురాత్మే అయినప్పటికీ అది దురాత్మ అని, అది దేవుని వాక్కు కాదని, ఆ 400 మంది దేవుని ప్రవక్తలు కారని ఎలాగైతే ఆ రోజు భక్తుడైన యెహోషాపాతు గుర్తుపట్టాడో, ఈ వాక్యం వింటున్న మీలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ కాదు, అందరూ వాక్యం వింటారు, కానీ వింటున్న వారిలో దేవుణ్ణి యథార్థంగా ప్రేమించేవాళ్ళు, లాభమైనా నష్టమైనా ఏం జరిగినా చచ్చిపోతే కానీ నేను బ్రతుకుండగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించను, మాట్లాడను, బ్రతకను. నేను బ్రతికినంత కాలం దేవుడు అభిషేకించి పంపిన ప్రవక్తకి అండగా ఉంటా, దేవుడు పంపిన సేవకుడినే ప్రేమిస్తా, ఆయనకే నా మద్దతు. చావో బ్రతుకో, లాభమో నష్టమో, సుఖమో కష్టమో, నాకు దేవుడు అభిషేకించిన ప్రవక్తే కావాలి అని తీర్మానించుకుంటారు, కంకణం కట్టుకుంటారు. దేవుడు పంపించిన ప్రవక్తలు దేవుని వాక్యంలో ఏదుందో అదే చెప్తారు, అందులో ఉన్నది తీసేయరు, లేనిది కలపరు. ఇది చాలామందికి నచ్చదు, బాధ కలుగుద్ది. మాకు నచ్చినట్టు చెప్పచ్చు కదా బ్రదర్, మీ వాక్యం వింటుంటే మాకు బాధ వేస్తుంది, మీ మాటలు గుచ్చినట్టున్నాయి, మమ్మల్ని తిడుతున్నట్టు ఉన్నాయి, కొట్టినట్టు ఉన్నాయి, పెట్రోల్ పోసి తగలెడుతున్నట్టు ఉంది, మీరంటే మాకు చాలా ప్రేమ, కానీ మీరు చెప్పే వాక్యం ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి బాగోట్లా. మీకు బాగా అనిపించిన నాడు నేను చెప్పింది వాక్యమే, మీకు కోసుకుంటున్నప్పుడు కూడా నేను చెప్పింది వాక్యమే. కాబట్టి దేవుని వాక్యం ఉన్నదున్నట్టు చెబితే భక్తిహీనులకు నచ్చదు. నాశనం కొరకే పుట్టిన వాళ్ళు ఉంటారు చూసారా, ఏదో ఒకరోజు చచ్చిపోయి నిత్య నరకాగ్ని గుండములో అపవాదితోనూ వాని దూతలతో ప్లేస్ పంచుకోవడం కొరకే బతికే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి వాక్యం ఉన్నదున్నట్టు చెప్తే నచ్చదు. అప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ కోసం దేవుని వాక్యాన్ని మార్చి చెప్పాలా, కొంత తీసేయాలా, లేనిది కలపాలా? అలా నేను ఎందుకు చేస్తా? ఆహాబు కాలములో ఒకే ఒక్కడు ఉన్నాడు చూసారా, మికాయా లాంటి ప్రవక్తను నేను, ఏలియా లాంటి ప్రవక్తను, ఏలియా లాంటి దైవజనుడిని, దేవుడు అభిషేకించి పంపితే వచ్చినోడిని. అమ్మ కడుపులో పుట్టక మునిపే దేవుడు డిసైడ్ చేశాడు, నీ తల్లి కడుపులో నువ్వు పడకముందే నిన్ను నా ప్రవక్తగా నేను నియమించా అన్నాడు దేవుడు. అలా దేవుడు నియమించి అభిషేకించి ఒక ప్లాన్తో పర్పస్తో ఆయన పంపాడు కాబట్టి ఎంత గట్టిగా భీష్మించుకొని కూర్చున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఏది ఎలా జరిగినా పర్వాలా, నాకు దేవుడు కావాలి, దేవుని వాక్యం కావాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎంతమంది శత్రువులైనా పర్వాలని ఎంత మొండిగా ఉండటానికి కారణం దేవుని పిలుపు, దేవుని అభిషేకం. ప్రైస్తలాడు, హల్లెలూయా. నాకు దేవుడు కావాలి, దేవుని వాక్కు కావాలనుకున్న వాళ్ళందరూ నాతో ఉంటారు, నేను చెప్పేది వింటారు, నేను చెప్పే మాటలకు లోబడతారు, నన్ను నమ్ముతారు. ఈరోజు దీని గురించి మీకు చెప్పబోతున్నా. యెహోషాపాతు చూసారా, అపవాది అందరినీ మోసం చేసిన దురాత్మ, అతడు మోసగించబడలేదు. ఆహాబుతో అంటాడు, అసలు మనం చేస్తున్న ఈ పని, మనం వెళ్తున్న యుద్ధం దేవుని చిత్తమా కదా, కనిపెడదాం అంటాడు. సరే అని ఆహాబు 400 మంది పిలిస్తే ఈ 400 మంది కాక ఇంకెవరున్నారా అంటాడు మళ్ళీ. సో ఇంత మంచి దేవుని భయము, భక్తి, నీతి, విలువలు కలిగిన ఈ యెహోషాపాతు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఇందాక నేను చదివినిపించా.
కాబట్టి ఈ మాటలు మళ్ళీ చదువుతాను, మనసు పెట్టి వినండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఏమంటున్నాడు? దేవుని నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుతురు. బాగానే ఉంది. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. కృతార్థులు అంటే సక్సెస్ఫుల్. చాలామందికి సక్సెస్ లేదుగా. అలాంటి వాళ్ళందరూ చెవులు నిక్కబొడుచుకొని వినండి. దేవుని నమ్ముకుంటే స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్మితే సక్సెస్ఫుల్గా ఉంటారని యెహోషాపాతు అంటున్నాడు. ఎంతో భక్తి కలిగిన, దేవుని భయం కలిగిన ఒక మహారాజు పలుకుతున్న మాటనివి. దేవుణ్ణి నమ్మే చాలామంది దేవుడు పంపిన సేవకుడిని నమ్మరు. వస్తారు, బ్రదర్ మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది, మాకు ఫెయిత్ ఉంది అంటారు. మాకు తెలియదు కదా బ్రదర్, మీరు ఎలా చెప్తే మేము అలా వింటామని చెప్పి అడుగుతారు. వచ్చి వినే ఉద్దేశంతో అడగరు. అసలు బ్రదర్ ఏం చెప్తారో, ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అని 100 మందిలో ఒకడిగా చూసి అడుగుతారు. నన్ను అడిగినట్టే పక్కింటి వాళ్ళని అడుగుతారు, నన్ను అడిగినట్టే బంధువులు అడుగుతారు. చిన్నాన్నల్ని, పెదనాన్నల్ని, మామయ్యల్ని, తాతయ్యల్ని, ముత్తాతల్ని, టీచర్స్ని, లెక్చరర్స్ని అడుగుతారు వెళ్ళి. ఆఖరికి వాళ్ళకి ఏది నచ్చుతో తెలుసా? పాస్టర్ గారు చెప్పింది నచ్చదు, నేనేం చెప్పినా సరే వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తా. దేవుని ఆత్మచేత నింపబడి ఉంటాను కదండి. 30 ఏళ్ళుగా దేవుని సేవలో ఉన్నా. వాక్యం ధ్యానించి అనేక మందికి వాక్యం చెప్పి అనేక రకాల ప్రజలతో నేను మమేకమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి కొందరిని ఓదార్చి కొంతమందిని గద్దించి ఎంతోమందికి ప్రభువును అందించి ప్రభువుకు అంటుగట్టి ఈ అనుభవ జ్ఞానంతో నేను చెప్పింది చాలామందికి నచ్చదు. దేవుని వాక్యంతో సంబంధం లేని బంధువులు చెప్పింది నచ్చుద్ది వాళ్ళకి. దేవుని వాక్యంతో సంబంధం లేని టీచర్లు, లెక్చరర్సు, ఫ్రెండ్సు, వీళ్ళ మాటలు నచ్చుతాయి. వచ్చి నన్ను అడుగుతారు, కానీ నేను చెప్పింది చేయరు. ఎవడో చెప్పింది చేస్తారు. ఒకప్పుడేమో బాధపడేవాడిని కొన్నేళ్ల క్రితం, కానీ చాలా సంవత్సరాలుగా బాధపడటం మానేసా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని దీవించడం దేవునికి ఇష్టం లేదేమో, అందుకే వాళ్ళకి వినే బుద్ధిని దేవుడే తీసేసాడేమో అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బాగుపడే మాటలు, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టే మాటలు నేను దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వాళ్ళకి తెలియజేసినప్పుడు చాలా సింపుల్గా, కూరలో కరివేపాకులాగా అరటిపండు తొక్క పారేస్తాం చూసారా, కరివేపాకు పారేస్తాం చూసారా కూరలో నుంచి, అంత సింపుల్గా, అంత లైట్గా ఎవడో ఒక పనికిమాలిన బంధువు లేకపోతే ఫ్రెండో, స్కూల్లోనో కాలేజీలో పనిచేసే టీచర్లో చెప్పే మాటని తలకెక్కించుకొని ఒక దైవజనుడు చెప్పిన మాటను సింపుల్గా పక్కన పడేసాకి వాళ్ళు బాగుపడతారా? వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందా? వాళ్ళకి సక్సెస్ ఉంటుందో చెప్పండి? అది వాళ్ళ వ్యాపారం విషయమే అయినా, వాళ్ళ పిల్లల చదువుల గురించి, ఉద్యోగాల గురించి అయినా, పెళ్ళిళ్ళ గురించి అయినా, ఏదైనా సరే ఎవరి మాట వినాలి? దేవుని ఆత్మచేత నింపబడ్డ దేవుడు పంపిన సేవకుడి మాట వింటారా? లేకపోతే దేవుని వాక్యంతో సంబంధం లేని ఇంకెవరి మాటను వింటారా? యెహోషాపాతు అంటున్నాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు అని అంటున్నాడు. చాలామంది దేవుని నమ్ముతున్న వాళ్ళు దేవుని సేవకుడిని నమ్మట్లేదు. నమ్మకపోతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాం బ్రదర్ అంటారు. అడగటం నమ్మటం కాదు, అడిగినాక బ్రదర్ చెప్పింది వినటం నమ్మినట్టు. మీ ఇష్టానికి మీరు వచ్చి అడిగేసి బ్రదర్ అన్నీ చెప్పినాక తర్వాత మీకు నచ్చినట్టు ఇంకేదో చేసుకుంటూ పోతే మీకు సక్సెస్ ఉండదు. నాకెందుకు సక్సెస్ లేదు అని బాధపడే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వినండి. మీకు నేను పరిచయమైన రోజు నుండి ఈ రోజు దాకా వేరు సమయాలలో, వేరు సందర్భాలలో, వేరు టాపిక్స్ గురించి మీరు నన్ను అడిగినాక, నేను మీకు చెప్పినాక, నేను చెప్పినట్టు మీరు చేశారా? లేకపోతే నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఇంకెవరో ఏదో చెప్తే చేశారా? కొంతమంది మహానుభావులు ఉంటారు, నేను చెప్పింది కొంత, ఇంకెవరో చెప్పింది కొంత, రెండు కలిపి కాక్టైల్ తయారు చేస్తారు, కిచిడీ చేస్తారు. మీరు చెప్పింది కూడా ఎంతో కొంత చేశాం బ్రదర్ అంటే మీకు ఏడుపే మిగులుద్ది. ఇంకా మీరేం చేస్తున్నారు తెలుసా? ఒక దైవజనుడిని మీరు అవమానిస్తున్నారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వినే ఉద్దేశం లేనోడు ఎవడైనా వచ్చి
పాస్టర్ గారి టైం వేస్ట్ చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుని ఉగ్రత రాదా? దేవుని శాపం రాదా? కాబట్టి చాలామంది జీవితంలో ఓడిపోవడానికి, దెబ్బతినడానికి, ఎదురు దెబ్బ తినడానికి, అవమానాల పాలు అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు బాగుపడడానికి వాళ్ళ లైఫ్లో దేవుడు ఒక ప్రవక్తని ఇచ్చాడు, ఒక సేవకుడిని ఇచ్చాడు. ఆ దైవజనుడు వాళ్ళకు అందించే మాటలు, సలహాలు, సూచనలు, సజెషన్స్, గైడెన్స్, కౌన్సిలింగ్ వీళ్ళు పాటించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా మేము దేవుడిని నమ్మేం కదన్నా, నమ్మబట్టే కదా బాప్తిసం తీసుకున్నాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, చర్చికి వస్తున్నాం అంటే బైబిల్ అంటుంది దేవుని నమ్ముతున్న ప్రతి వ్యక్తి దేవుడు పంపిన సేవకుడు కూడా నమ్మాలి. నమ్మటం అంటే ఏంటి? అడిగి ఊరుకోవటం కాదు, అడిగేసి ఇంకెవడో చెప్పింది చేయటం కాదు, అడిగేసి పాస్టర్ గారు చెప్పింది కొంత, ఇంకెవరో చెప్పింది కొంత, మీకు తెలిసింది కొంత చెప్పటం కాదు. నేను చెప్పింది చెప్పినట్టు రాతి గీతలాగా మీరు పాటిస్తే బాగుపడతారు. ఖచ్చితంగా మీకు సక్సెస్ ఉంటుంది, మీకు నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, మీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి. మీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కల్లాగా వికసిస్తుంటారు. సో ఇది అందరికీ వర్తిస్తుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు. మన పరిచయకు చెందిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. నేను మీకు పరిచయమైన రోజు నుండి ఎన్నిసార్లు మీరు ఇంపార్టెంట్ విషయాల గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత నేను చెప్పింది చేశారా, ఇంకెవరో చెప్పింది చేశారా, నేను చెప్పింది కొంత, వాళ్ళు చెప్పింది కొంత చేశారు. మీరు ఆలోచించుకోండి. పాతాళములో వేదన పడుతున్న ధనవంతుడు అబ్రహాముతో ఇలా అంటాడు, తండ్రివైన అబ్రహామా, ఈ చోట నేను ఎలాగో వేదన పడుతున్నా, అవస్థలు పడుతున్నా, నా సహోదరులు కూడా ఇక్కడికి రాకుండానట్లుగా, వాళ్ళు మారు మనసు పొందినట్లు నన్ను అక్కడికి పంపించవా? నన్ను మళ్ళీ బతికిస్తే నా అన్నదమ్ములకు చెప్తా, పాతాళం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడురా, దేవుడు అన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు, లెక్క అడుగుతాడు, శిక్షిస్తాడు. ఇదిగో నన్ను పాతాళంలో పడేశాడు దేవుడు, నేను మంటల్లో కాలిపోయా, బాధపడ్డా, చొక్క నీరు కూడా నాకు అందలేదు, నరకం నిజంగానే ఉంది, దేవుడు నిజంగానే ఉన్నాడు, దేవుడు లేడనుకొని, దేవుడు చూడట్లేదు అనుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం అడ్డగోలుగా, పందుల్లాగా, కుక్కల్లాగా, విలువలు లేకుండా, పద్ధతి క్రమం లేకుండా మనకి నచ్చినటల్లా బతికేశాం కదా. దాని ఫలితంగా నేను పాతాళానికి వెళ్ళిపోయాను. దేవుడు మీకోసం నన్ను మళ్ళీ పంపించాడు అని నేను చెప్తా, అప్పుడు వాళ్ళు మారతారని చెప్పి పెద్ద ప్లాన్ వేశాడు ఈ ధనవంతుడు. వినడానికి ఎంత బాగుందండి ఇది. అరే సూపర్ చెప్పావురా బాబు, ఆవిడ దేవుని అడుగుతా అని చెప్పి, దేవా ఎంత మంచి ప్లాన్ ఇచ్చాడాడు, నీకు తట్టలేదు దేవా, నాకు తట్టలేదు. దేవుని కంటే జ్ఞానవంతుడా పాతాళంలో వేదన గురైన ఈ ధనవంతుడు? చెప్పండి. అబ్రహాం అంటాడు, ఒరే బాబు, అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు అని అంటాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 29 నుండి 31 వరకు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. నేను ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. పాతాళములో బాధించబడుతున్న, మంటలో కాలుతున్న ధనవంతుడికి, పరదైసులో ఉన్న అబ్రహాం అనే భక్తుడికి మధ్య జరుగుతున్న సంభాషణ ఇదంతా. అబ్రహాం అంటున్నాడు, కింద మోషే ప్రవక్తున్నాడు, ఇంకా చాలామంది ప్రవక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్తారులే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ మాటలు విని వీళ్ళు బాగుపడతారులే అంటే వీడు అంటున్నాడు, అలా అనద్దు. నా ఫ్యామిలీ మెంబర్స్, నా అన్నదమ్ములు, నేను, నా ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళం అంటే, మోషే చెప్తే మేము వినే మనుషులం కాదు. మోషే మీద కోపం పెంచుకుంటాం, మోషే మీద ద్వేషం పెంచుకుంటాం. వీడు చచ్చిపోయాక పాతాళానికి ఎందుకు వచ్చాడండి? మోషే చెప్తే వినకపోవటం వల్లేగా. మోషే ఆల్రెడీ చెప్తున్నాడు, కానీ వీడు వినలేదు. ప్రవక్తలు ప్రవచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, కానీ వీడు వినలేదు. వీడు ఫిక్స్ అయిపోయాడు, నేను వినలేట్టే, నేను ఎలాగైతే వినలేదు అలాగే నా అన్నదమ్ములు కూడా వినరు, కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మళ్ళీ మోషే చెప్తే వినేంత మంచోళ్ళం కాదు మేము.
మోషేను దేవుడు పంపినా కూడా విననంత మూర్ఖత్వం, గర్వము, అవిధేయత, అహంకారం ఈ ధనవంతుడికి అతడి సహోదరులకు ఉందంట. ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి మీ గురించి ఆలోచించండి. మీరు అలాంటి వాళ్ళు. మోషే లాంటి ప్రవక్తను దేవుడు మీ దగ్గరకు పంపిస్తే వినే బుద్ధి మీకుందా? వెంటనే అందరూ ఏమంటారు తెలుసా? మోషే వస్తే వింటాం బ్రదర్ అంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, స్టీవెన్ బ్రదర్ని పంపిస్తే వినకపోతే మోషేని పంపినా మీరు వినరు. స్టీవెన్ శాస్త్రి చెప్తే విననోళ్ళు మోషే ప్రవక్త చెప్పినా వినడు. వినేవాడు ఏ ప్రవక్తను దేవుడు పంపినా వింటాడు. ఈ ప్రవక్త చెప్తే విననోడు ఆ ప్రవక్త చెప్తే వింటాడా? చెప్పండి. ఇది మన లాజిక్లు, మన వెధవ తెలివితేటలు. యేసు ప్రభు వెంటనే ఉండి కూడా యోధా ఇస్కరియోతు ఎవరు మారాడా? బాగుపడ్డా? 3.5 సంవత్సరాల పాటు యేసయ్య అడుగులు అడుగేసుకుంటూ ఆయన చెప్పిన బోధలన్నీ విన్నాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. ఎంతమంది బాగుపడ్డారండి వీడి కాల ఎదుటే, యోధా ఇస్కరియోతు కాల ఎదుట ఎంతమంది బాగుపడ్డారు యేసయ్య దగ్గరకు వచ్చి. కానీ వీడు మాత్రం అన్నీ చూసి పక్కనే ఉండి నాశనం అయిపోయాడు. మీకు విషయం చెప్పమంటారా? ఆశ్చర్యం కలిగించేది, యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు నా దగ్గర కూడా ఉన్నారు ఈ సేవలో. ఎవరో నాకు తెలుసు బాగా. నా వెంట ఉంటారు, నా పక్కనే ఉంటారు, నా బోధలన్నీ వింటారు తలలు ఊపుకుంటూ కొండపల్లి బొమ్మల్లాగా. ఆ ఊపుడు చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుందో తెలుసా? అందరికంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఈ పిల్లోడే, ఈ అమ్మాయే అనుకుంటారు. ఎంత మంచోళ్ళు వీళ్ళు. ఎప్పుడు చూసినా బ్రదర్ని కనిపెట్టుకొని ఉంటారు, బ్రదర్ని ప్రేమిస్తారు, బ్రదర్కి సాయం చేస్తారు. చిత్రం ఏంటో తెలుసా? వీళ్ళల్లో మాత్రం మార్పు ఉండదు. వీళ్ళు మారరు. ఈ జనరేషన్ యోధా ఇస్కరియోతులు వీళ్ళు. యేసయ్య వెంట ఉండి కూడా ఒకడు నాశనం అయిపోయాడు చూడండి, మారకుండా. యేసు ప్రభు వెంట ఉండి కూడా మారలేదంటే ఇక ఎవరొచ్చి చెప్తే వింటాడు యోధా? ఎలీషా ప్రవక్త అంతటి గొప్ప ప్రవక్త పక్కన ఉండి కూడా గెహజీ అనే ఒకడు నాశనం అయిపోయాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా ప్రవక్త గొప్పతనం ఏంటో తెలుసా? ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడు ఎలీషా ప్రవక్త. ఏలియా పైన ఉన్న దేవుని ఆత్మ కంటే 2 ఇంతల ఆత్మ ఎలీషా ప్రవక్తకి దేవుడిచ్చాడు. అతను కోరుకున్నాడు, దేవుడిచ్చాడు. కనుక ఏలియా ద్వారా జరిగిన అద్భుతాల కంటే డబల్గా అద్భుతాలు జరిగినాయి. 2 రెట్లు ఎక్కువ అద్భుతాలు జరిగాయి. ఒకరోజు ఈ ఎలీషా ప్రవక్త నడిచి వెళుతుంటే ప్రయాణంలో కొంతమంది యవనస్తులంట, కుర్రోళ్ళు, బాలురు అని రాసి ఉంటుంది బైబిల్లో. బాలురు అంటే పాలు తాగే పిల్లలని కాదు, కుర్రోళ్ళు, యూత్. ఈ ఎలీషా ప్రవక్తను చూసి బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో అని ఎగతాళి చేయడం ప్రారంభించారంట. బోడివాడ అని ఎందుకన్నారంటే బహుశా అతనికి బట్టతల ఉండి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు పెద్ద హెయిర్ లేదు, చూసారు కదా, నాకైనా ఇంకా కాస్త హెయిర్ ఉంది. బోడివాడ అని అంటున్నారంటే ఎలీషాకి బట్టతల. ఏలియా ప్రవక్తకేమో స్త్రీలకు ఉండే పొడవైన జుట్టు, ఒత్తు జుట్టు ఉంది. ఇతనేమో బోడివాడు. గురువుగారిని చూస్తే అంత మందంగా జుట్టు ఉంది, ఇతను చూస్తేనే అసలు బొచ్చే లేదు అని వీళ్ళు, నువ్వు ఆయన వారసుడివేంటి, ఏలియా శిష్యుడివి నువ్వంటే మేము ఒప్పుకోం, ఆయన స్థానం నువ్వు భర్తీ చేస్తావంటే మేము యాక్సెప్ట్ చెయ్యం, నువ్వు మాకు లీడరు ఏంటి, ఏలియా ఎక్కడ, నువ్వెక్కడ, బోడివాడ పో, ఎక్కిపో అంటే ఏంటి అర్థం? నువ్వు కూడా నీ యజమానిలాగా, నీ గురువుగారిలాగా పరలోకానికి ఎక్కిపో అంటున్నారు. ఎగతాళి చేస్తున్నారు. నీకు దమ్ముంటే రుజువు చేసుకో, నీ పవర్ అంటే చూపించుకో అని. అప్పుడు ఈ ఎలీషా ప్రవక్త వెనక్కి తిరిగి వాళ్ళని శపించాడంట. యెహోవా నామమును బట్టి వాళ్ళని శపిస్తే ఎక్కడి నుంచో 2 అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చి 42 మంది ఆ ఎగతాళి చేస్తున్న కుర్రోళ్ళని చంపేశాయంట. దేవుని సేవకుడిని గౌరవిస్తేనేమో దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఒక దేవుని సేవకుడిని అవమానిస్తే ఏమొస్తుంది? ఎగతాళి చేస్తే శాపం రాదా? ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎలీషా ప్రవక్త శపించాడు కాబట్టి ఎలుగుబంట్లు వచ్చాయని. బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తాం. దేవుని సేవకులు నేరుగా శపించకపోయినా దేవుని ఉగ్రత తన సేవకులను అవమానించిన వాళ్ళ మీదకి రావటం మనం చూస్తామండి. ఇంత గొప్ప దైవజనుడైన ఎలీషా మరణకరమైన వ్యాధితో చచ్చిపోయి చాలా రోజులు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. ఎలీషా ప్రవక్త శవం కూలిపోయింది, ఎముకలు మాత్రమే మిగిలాయి సమాధిలో.
అంతకాలం అయిపోయింది, అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కదా. అయితే యుద్ధంలో నుంచి శవాన్ని మోసుకొని వస్తున్న కొంతమంది సైనికులు చచ్చిపోయిన సైనికుడి దేహాన్ని మోసుకొని వెళ్ళలేక వాళ్ళ కనబడ్డ ఒక సమాధిలోకి ఇసిరేశారట. ఆ సమాధి ఎవరిదో కాదు, అప్పటికే చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఎలీషా ప్రవక్త సమాధి. ఆ ఎలీషా ప్రవక్త ఎముకలు ఉన్నాయి ఆ సమాధిలో. ఎప్పుడైతే విసిరివేయబడ్డ ఆ సైనికుడి శవము ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలకు తగిలిందో వెంటనే ప్రాణం పోసుకొని ఆ చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ బతికాడంట. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది, ఎంత భయం గొలిపేలా ఉంది. చనిపోయిన వ్యక్తి శవాన్ని, సైనికుడి శవాన్ని సమాధిలోకి ఇసిరేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఆడు బతికి మళ్ళీ చివరి ఆగండ్రా నేను వస్తా అంటే వీళ్ళకి ప్రాణం పోయినట్టు అవుతుందా, భయం అయ్యేదా చెప్పండి. ఎప్పుడో చనిపోయిన తర్వాత కూడా ఎలీషా ప్రవక్త ఎముకలలో ఇంకా దేవుని జీవము, దేవుని శక్తి సజీవంగా ఉంది. దేవుని శక్తి ఎలీషా యొక్క ఎముకలను విడిచిపోలేదు. అతను చచ్చిపోయాడు, శవం కులిపోయింది, ఎండిపోయింది, ఎముకలు మాత్రమే మిగిలాయి. అయినా దేవుని సన్నిధి అక్కడ ఉంది. అంటే అతను ఎంత ప్రియమైన వాడో దేవునికి అర్థం చేసుకోండి. బతికుండగానే అతను ప్రియమైన వాడు కాదు, చనిపోయిన తరువాత కూడా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని శక్తి ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలలో ఉన్నది. ఆ ఎముకలు తాకగానే చనిపోయిన ఒక సైనికుడు బతికాడు. అంత గొప్ప దైవజనుడితో ఉండే మహాభాగ్యం, అరుదైన అద్భుత అవకాశం గెహజీకి దేవుడిచ్చాడు. కానీ ఇది బాగుపడ్డా? ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి నయమాను అనే ఒక కుష్ఠరోగి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. వచ్చి కుష్ఠరోగం బాగు చేసుకున్నాడు. దేవుని సేవకుడిని అడిగాడు, మరి నాకు ఇంత మేలు చేసావు కదయ్యా, నేను నీకు వెండి కానీ బంగారం కానీ బట్టలు కానీ నువ్వు అడుగు, నువ్వు అడిగిందల్లా నేను ఇస్తాను, అంత డబ్బు అధికారం అన్నీ నాకు ఉన్నాయని అంటే ఎలీషా ప్రవక్త అంటాడు, అవి ఏమీ నాకు అక్కర్లేదు, సమాధానం గలవాడవై వెళ్ళిపో అంటాడు. ఓకే అని చెప్పి నయమాను వెళ్ళిపోతుంటే ఈ గెహజీ ప్రవక్తకు తెలియకుండా దొంగచాటుగా నయమాను వెంట పరిగెత్తాడంట. వెళ్ళి ఏమన్నాడు, నువ్వు అడిగినప్పుడు వద్దన్నాడు, కానీ మా గురువు గారు, మా పాస్టర్ గారు, నువ్వు వెళ్ళిపోయినాక ఆయన మనసు మార్చుకొని నన్ను పంపించాడు. ఎవరో వేరే ఊరు నుంచి కొంతమంది ప్రవక్తలు వచ్చారంట, కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళకి బట్టలు, భోజనం, కొన్ని రగ్గులు, కొన్ని బ్లాంకెట్స్, ఏవేవో అడుగుతున్నాడు. ఇక పెద్ద లిస్టు. నయమాను, అయ్యో దాందే ఉంది, నేను ఇస్తానంటే ఆయనే కదా వద్దన్నది అని చెప్పి కృతజ్ఞతతో ఈ గెహజీ అడిగిన వాటికంటే అనేక రెట్లు ఎక్కువ ఇచ్చి పంపించేశాడు. ఇదంతా ఎలీషా ప్రవక్తకు తెలియదు. ఏదైతే ప్రవక్త వద్దు అన్నాడో అది గెహజీ చేస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. ముఖ్యంగా మన పరిచర్యకు చెందిన విశ్వాసులు జాగ్రత్తగా వినండి. ఎలీషా ప్రవక్త ఏదైతే వద్దన్నాడో అది గెహజీ చేశాడు. వీడు చేయటంలో వీడి ఉద్దేశం ఏంటో తెలుసా? నేను లాభపడుతున్నా, నేను పోగేసుకుంటున్నా, నాకు బట్టలు, బంగారం, వెండి, రకరకాల గిఫ్ట్లు. ఆ ప్రవక్తకు బుర్రలేదు. దేవుడే పంపిస్తే వద్దంటాడేంటి? సుఖపడటం రాదు, బాగుపడటం రాదు, ఆయనకు బుర్రలేదు, వీడికి మాత్రం చాలా బుర్ర ఉంది అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు నా గురించి అలాగే అనుకుంటున్నారండి. చెప్తే వినరాళ్ళు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటాం కదా. మనిషికైతే మాట ఒకటి చెప్తే వింటారంట, గొడ్డును అనుకోండి దాన్ని తంతేనే వింటుంది అది. ఎన్నిసార్లు చెప్పానో. ఒకప్పుడు ప్రతి సంఘంలో కూడా, మన మినిస్ట్రీకి చెందిన ప్రతి బ్రాంచ్ చర్చెస్లో కూడా ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి. వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య ఏ స్థాయిలో మనస్పర్ధలు, ఘర్షణలు వచ్చాయంటే కొంతమంది అయితే తిట్టుకోవడమే కాదు, జుట్లు పట్టుకొని బట్టలు చెప్పుకొని తన్నుకున్నారు కూడా. ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. గతంలో అప్పటికే నేను చెప్పా, ఇలా చేస్తే సమస్యలు వస్తాయి, చేయకండి అంటే కూడా నా మాట వినకుండా చేశారు. తిట్టుకునేదాకా, కొట్టుకునేదాకా వచ్చాయి. అలాంటివి ఎన్నో, అన్ని చోట్ల అనేక సమస్యలు. ఒకసారి నేను వద్దు అన్నాక వినే బుద్ధి ఎందుకు ఉండదో తెలియదు చాలామందికి. గర్వం, అహంకారం, వాళ్ళకి వాళ్ళే చాలా తెలివిన ఫీల్ అయిపోతూ ఉంటారు. స్టీవెన్ బ్రదర్కి ఏం తెలియదు, మాకే బాగా తెలుసు. మీకు ఎలా తెలుసు బాగా? మీరు బ్రదర్ కంటే బాగా చదువుకున్నారా? నేను డబుల్ ఎంఏ చేసా, ఎంఫిల్ చేసా, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసా, నా దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి.
అయినా కూడా స్టీవెన్ బ్రదర్కి తెలియదు. తెలుగులో రాయటం రాదు, ఇంగ్లీష్లో రాయటం రాదు, అసలు చదవటం రాదు. అయినా మాకు ఇంకా ఎక్కువ తెలుసు బ్రదర్ కంటే. ఇలా అనుకోవటంలో ఆంతర్యం ఏంటి? దాని గర్వం అనరా, అహంకారం అనరా? మరి అది గర్వం అహంకారం అయితే ఎవని గర్వము వానిని నాశనం చేయని రాస్తుందిగా. సరే, గతంలో బ్రదర్ చెప్పింది వినలేదు, చాలా మనస్పర్ధలు వచ్చినాయి, కొన్ని కుటుంబాలు సంఘానికి దూరం అయిపోయారు కొంతమంది వలన. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండాలిగా, బ్రదర్ చెప్పింది వినాలిగా. ఎవరు ఎవరిళ్ళకి వెళ్ళకండి, ఎవరు ఎవరితో అతి చనువు అతి స్నేహాలు పెంచుకోకండి. మీ పిల్లల వరకు మీరు చూసుకోండి, మీ పనేదే మీరు చూసుకోండి. పనికి వాళ్ళ పనులు చేయకండి, వేరే వాళ్ళ ఇళ్ళల్లో దూరకండి, వేరే వాళ్ళ లైఫ్లో తొంగి చూడకండి. మీకు అనవసరం. మీ ఏడిపై మీరు ఏడవలేకపోతున్నారు, మీరు అనుకున్నదే మీరు సాధించలేకపోతున్నారు. మీ నెత్తి నిండా మీకు బోల్డ్ అవసరాలు, బోల్డ్ సమస్యలు, అనేకసార్లు నాకే చెప్పి బోర్మని ఎడుస్తుంటారు. కనీసం సిగ్గు ఉండాలి కదా. అవి పరిష్కరించుకుంటే సరిపోదా? ఎవరి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటే చాలదా? ఎవరి పిల్లలకి వాళ్ళు న్యాయం చేసుకుంటే చాలదా? ఎవరి కొంపను వాళ్ళు చక్క చేసుకుంటే సరిపోదా? అందుకే అంటున్నాను, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. పశువులు లాంటి వాళ్ళు ఉన్నారు మన మినిస్ట్రీలో. ఎన్నిసార్లు చెప్తాను చెప్పండి? మీ బతికేదో మీరు బతకండి, వేరే వాళ్ళ విషయాలు దూరకండి. ఇవాళ మంచిగా అనిపిస్తున్న ఈ దూరుడు, ఈ ఏలిబెట్టి కెలకటాలు, వాసన చూడటాలు, తొంగి చూడటాలు, ఈ అత్యుత్సాహం, ఈ పనికి మాలిన పిచ్చి చేష్టలు ఇవాళ మంచిగా అనిపిస్తుంది కదా. ఇదే రేపు మీ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు కారణమవుతుంది. మీరు ఏదైతే ప్రేమ అనుకుంటున్నారో, ఆప్యాయత అనుకుంటున్నారో, స్నేహం అనుకుంటున్నారో, సరదా అనుకుంటున్నారో, బంధం అనుకుంటున్నారో, అది దేవుని సేవ ఆటంకానికి కారణమవుతుంది రేపు. గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుద్ది. ఎన్నిసార్లు చెప్తాం కదా. యేసుప్రభు ఏమన్నారు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన కదా. ఈ వాక్యం వింటున్న మన మినిస్ట్రీకి చెందిన ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి కుటుంబం మనస్సు పెట్టి వినండి. నేను వద్దు అన్నాక అతి తెలివి చూపించి ఓవర్ యాక్షన్ చేసి బ్రదర్ అలాగే అంటారులే, ఏం కాదులే, మనం చేసేది మనం చేసుకుంటూ పోదాం. స్టీవెన్ అనకి తెలిసిన ఆయన పీకేది ఏముంది? నేనేం పీకలేకపోవచ్చు, ఇప్పటికే దేవుడు మిమ్మల్ని బాగా పీకాడు, అందుకే మీరు ఏడుస్తున్నారు, మీకు నెమ్మది లేదు, మీరు అనుకున్నవి ఏం జరగట్లా, మీకు సక్సెస్ లేదు. బుర్ర ఉంటే కాస్త ఆలోచించండి. ఎందుకు నాకు సక్సెస్ లేదు? ఎందుకు నేను అనుకున్న అవ్వట్లా? ఎందుకు నాకు అన్ని ఆటంకాలే? అమ్మయ్య అయిపోయింది కదా అనుకునే టైంకి అది మళ్ళీ డిలే అయింది అనుకోండి. అందినట్టే అంది, చేతికి అందింది నోటికి అందలేదు బ్రదర్ అంటారు చూడండి చాలామంది. అందలేదా అంటే అందలేదు అనలేము, అందింది. అలాగని పని నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు అంటే అనుభవించట్లేదు. అందనట్టు కాదు, అందినట్టు కాదు, లేదని అనలేము, అలాగని అది ఉన్నట్టు కాదు. ఎందుకు ఈ అనిశ్చితి? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు స్థిరపడట్లేదు మీరు? ఎందుకు మీకు సక్సెస్ లేదు? సీరియస్గా చెప్తున్నాను. మీ పాస్టర్ గారు అంటే మీకు గౌరవం లేదేమో, ఒకవేళ రెస్పెక్ట్ లేదేమో, మీరు ఆయన నమ్మట్లేదేమో, ఆయనకు లోపడట్లేదేమో, ఆలోచించండి. చాలా సీరియస్గా చెప్తున్నాను ఇది. నేను చెప్తున్నంత సీరియస్గా కనుక మీరు తీసుకోకపోతే 2 ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లల్ని చీల్చేసే చూసారా, వాళ్ళైనా ఇన్స్టెంట్ డెత్, చచ్చిపోయారు. డెత్ కంటే పెయిన్ఫుల్ ఏంటో తెలుసా? ప్రతిరోజు చస్తూ బతకటం. అర్థమవుతుందండి? చావైనా అప్పటికప్పుడు చచ్చిపోతే ఆ పెయిన్ ఆ కొద్దిసేపు ప్రాణం పోయేంత వరకు. కానీ ప్రతిరోజు మనం అనుకున్నట్టు జరగకపోతే, ఏ జరగకూడదు అనుకున్నాం అదే జరుగుతుంది అనుకోండి. మానసిక వేదన, నెమ్మది లేకుండా రోజు ఏడుస్తూ, తిట్టుకుంటూ, సనుగుతూ, గురుగుతూ, మొల్ల మీద బతకటం ఎంత బాధ చెప్పండి. మంచి బెడ్లు కొన్నాం మొన్న, మంచి మ్యాట్రసెస్, హాయిగా అలా పడుకుంటే నిద్రలోకి వెళ్ళి లేకపోతే అవట్లా. మంచి నిద్ర ఉంటేనే కదా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండేది. ఏజ్ ఎక్కువ అవుతుంది నాకు, మంచి నిద్ర పట్టాలని చెప్పి హెవీగా ఇన్వెస్ట్ చేసాం బెడ్ల మీద. అయితే ఒక్కసారి ఊహించుకోండి, ముళ్ళ కంపెనీ పరుపులాగా దాని మీదకి మిమ్మల్ని తోస్తే పడుకోగలరా? నిద్ర పడుతుందా? సరే పరుపోద్దు. మీరు కూర్చునే కుర్చీలో
ముళ్ళకంపను తెచ్చి పెట్టి అంతంత పొడుగైన మేకులు లాంటి ముళ్ళకంప తీసుకొచ్చి పెట్టి కూర్చోబెడితే ఆ మేకులు ఎక్కడెక్కడో దిగుతాయి కదా, కూర్చోగలరా చెప్పండి? ముళ్ళకంప మీద కూర్చోలేము, ముళ్ళకంప మీద పడుకోలేము, నడవలేము. మీ బ్రతుకు అలా అయిపోతుంది. దేవుని సేవకుడిని మీరు గౌరవించకపోతే, మీరు వినకపోతే, లోబడకపోతే మీకు సుఖం ఉండదు, సుఖం ఉండదు. ఎవరెవరైతే కన్నీటితో నాకు సక్సెస్ఫుల్ లైఫ్ లేదు, నాకు నెమ్మది లేదు అనుకుంది, అవ్వట్లే, అయినట్టే అనిపిస్తుంది, అవ్వట్లేదు, అందినట్టు అందుతుంది, అందట్లేదు అని బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళందరూ మరీ ముఖ్యంగా సీరియస్గా వినండి. మీరు దేవుని సేవకుడిని గౌరవించి నమ్మి ఆయన మాటకు 100% లోబడితేనే మీకు సక్సెస్ దొరుకుతుంది. ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది. గెహజీ అనుకున్నాడు, ప్రవక్త వద్దన్నాడు కానీ నేను తెచ్చుకుంటా, నాకు వద్దు నయమాను, తీసుకుని వెళ్ళిపో, సమాధానము గలవాడవై వెళ్ళిపో అన్నాక ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వీడు తెలివిగా పిల్లిలాగా సప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు వెనకాల. అన్నీ తెచ్చుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు. మళ్ళీ వచ్చి ఏం తెలియనట్టే బయట నిలబడ్డాడు. ప్రవక్త అడిగాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. అప్పుడు నేను నిజం చెప్పాలి కదా, ఏదైనా తోటలో దేవుడు అడగలేదా చెప్పండి? ఆదాము ఎక్కడున్నావు అంటే నేను దాక్కున్నా అన్నాడు. ఎందుకు దాక్కున్నావు అంటే నేను దిగంబరిని కదా అంటాడు. నువ్వు దిగంబరని నీకెవరు చెప్పాడురా? నేను వద్దన్న పండు నువ్వు కానీ తిన్నావా ఏంటి అని అడిగితే నువ్వు నాకు భార్యని ఇచ్చావు కదా, భార్య ఇచ్చింది అంటాడు. అసలు వద్దు అన్నది చేయటం ఎందుకు, శాపానికి కొని తెచ్చుకోవటం ఎందుకు చెప్పండి? గెహజీ ఎక్కడికి వెళ్ళావు అని అంటే నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నా అంటున్నాడు. అబద్ధం ఆడుతున్నాడు, ఆదాములాగా అబద్ధం ఆడుతున్నాడు, ఆదాములాగా తన తప్పుని కవర్ చేసుకుంటున్నాడు. మీరు అనుకోవచ్చు గెహజీకి బుర్రలేక దొరికిపోయాడు, తప్పు చేసి అబద్ధం ఆడి. ఆదాముకి తెలివి లేక శపించబడ్డాడు. నాకు ఎంత తెలివి అంటే నేను తెలివిగా బ్రదర్ వద్దన్నది నేను చేసి, బ్రదర్కి తెలియకుండా ఎవరికి తెలియకుండా ఆయన ఎన్నిసార్లు వద్దన్నా నేను అలాగే చేస్తా, కానీ నేను బాగుపడతా అనుకుంటున్నారేమో. ఆదాము గెహజీ ఇలాంటి వాళ్ళు తెలివి లేని వాళ్ళేం కాదు, మీకంటే 100 రెట్లు తెలివైన వాళ్ళు, వాళ్ళే దెబ్బతిన్నారు కదా. సో ఎక్కడికి వెళ్ళావు గెహజీ అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అనగానే ఎలీషా ప్రవక్త అంటాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని అంటాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. కాబట్టి నయమానుని విడిచిపెట్టిన కుష్టు నీకు నీ ఇంటికి నీ తరతరాలు ఉంటుందని చెప్పించేశాడు. నయమానేమో పరాయ దేశము నుండి ఇజ్రాయేల్ దేశానికి విశ్వాసంతో వచ్చాడు, ప్రవక్తను నమ్మాడు. ఎవరో చెప్పారు ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళితే నువ్వు స్వస్థత నొందుతావని నయమానింట్లో చిన్నపిల్ల పనిచేస్తున్న పిల్ల చెప్పిందంట. నయమాను విశ్వాసంతో వచ్చాక ప్రవక్త చెప్పాడు, అక్కడ 7 సార్లు మునుగు బాబు యొర్దాన్లో నీకు స్వస్థత దొరుకుద్దని. 7 సార్లు మునిగి లేచాడు, విధేయత చూపించాడు. ప్రవక్త చెప్పింది విన్నాడు, స్వస్థత తెచ్చుకున్నాడు. ప్రవక్త చెప్పింది వినలేదు, ఈ గెహజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఒకడు వదిలించుకుంటే ఒకడు తగిలించుకున్నాడు. ఆల్రెడీ ఈ స్టోరీ మా చిన్నబాబు దాదాపు ఒక 7 ఏళ్ల క్రితం ఒకసారి చెప్పాడు. ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి, జిర్మియా స్టీవెన్ శాస్త్రి అని కొడితే యూట్యూబ్లో వస్తుంది. నయమాన్ ఏమో వదిలించుకున్నాడు, గెహజీ ఏమో తగిలించుకున్నాడు అనే టైటిల్తో చెప్పుకొచ్చాడు. గెహజీ లాంటి వాళ్ళు చాలామంది ప్రవక్త దగ్గర ఉండి కూడా శపించబడుతున్నారు. ఎలీషా ప్రవక్త ఎంతో గొప్ప ప్రవక్త చెప్పాను కదండి. ఒకరోజు మరొక ప్రవక్త భార్య వచ్చి ఎలీషా ప్రవక్తతో మొరపెట్టుకుందంట, అయ్యా నా భర్త చనిపోయాడు, చాలా అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లా, అప్పులలో వచ్చి గొడవ చేస్తున్నారంటే ఎలీషా ప్రవక్త అంటాడు, ఏమున్నాయమ్మా నీ ఇంట్లో అంటే కొంచెం నూనె ఉంది, కొన్ని గిన్నెలు ఉన్నాయంటే ప్రవక్త అంటాడు, నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఒకచోట పేర్చి ఆ నూనె అందులో పోయమని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆమె కొడుకులు తీసుకొని వెళ్ళి ప్రవక్త చెప్పినట్టు చేసింది. అప్పులున్నాయి ప్రవక్త, అవి ఎలా బయటపడాలో పరిష్కారం చెప్పు అని అంటే నువ్వు గిన్నెలు నూనె అంటావేంటి అని వితండవాదం చేయలే, యక్ష ప్రశ్నలు వేయలే. ప్రవక్తను నమ్మింది, సక్సెస్ సాధించింది. సింపుల్. ప్రవక్త చెప్పగానే ఆయన ఏం చెప్పాడో అది చేసింది. ఆమెకు తెలుసు ఎలీషా ప్రవక్త విలువ తెలుసు, నెత్తి మీద బొచ్చులేదు ఎలీషా, కానీ అభిషేకం ఉంది. దేవుని అభిషేకం లేనప్పుడు ఎంత బొచ్చుని ఏం చేసుకుంటాం? ప్రవక్త చెప్పగానే అనుమానంగా, వెటకారంగా, నిర్లక్ష్యంగా నేనేం చెప్తున్నా, నువ్వు నాకేం చెప్తున్నావు, గిన్నెలు నూనె అంటావా, నా బాధ నీకు అర్థం కావట్లేదు అని అనలే. వెళ్ళింది, అన్ని గిన్నెలు పేర్చింది, నూనె పోసింది, ప్రవక్త దగ్గర మళ్ళీ వచ్చింది.
నువ్వు చెప్పినట్టు అన్ని గిన్నెలో పోసేసానయ్యా, నేను పోస్తూ ఉండగా నూనె వస్తూనే ఉందంటే, అయితే ఇప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర నుంచి గిన్నెలు పట్టుకునిరా, ఆ గిన్నెలు కూడా పేర్చి వాటిలో కూడా నూనె పోయమని చెప్పాడు ప్రవక్త. ఆమె అలాగే చేసింది. అందరి దగ్గర నుంచి గిన్నెలు అరువు తెచ్చుకొని ఆ గిన్నెలు నిండా నూనె పోసేసింది. ఆమె గిన్నెలు, తెలిసిన వాళ్ళ గిన్నెలు నిండా నూనె పోసాక ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్పింది, అయ్యా ఇప్పుడు నూనె రావడం ఆగిపోయింది, అన్ని గిన్నెలు నిండిపోయినాయి. అంటే ఎలీషా ప్రవక్త అంటాడు, నువ్వు వెళ్ళి ఆ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో అన్నాడు. ప్రవక్త చెప్పింది ఏంటి? ఆ నూనె అమ్మి అప్పులు తీర్చుకో. నా దగ్గర కూడా చాలామంది అలాగే వస్తుంటారు, బ్రదర్ మేము అప్పుల పాలు అయిపోయాం, మాకు నెమ్మది లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు అని. అంటే ఆనాడు ఎలీషా ప్రవక్త ఎలాగైతే ఒక విధవరాలకి సలహా ఇచ్చాడో, నేను అలాగే బోళ్ళమందికి చెప్తుంటా, ఇలా చేయండి మీ అప్పులు తీరుతాయి అని. ఆనాడేమో ఆ విధవరాలు ఎలీషా ప్రవక్త చెప్పినట్టు విని బాగుపడింది, అప్పుల్లో నుంచి బయటపడింది, సమృద్ధిలోకి వెళ్ళిపోయింది, సక్సెస్ఫుల్ లైఫ్ జీవించింది. కానీ ఈనాడు చాలామంది మహానుభావులు వచ్చి ఏడుస్తారు, నాకు ఏడుపు వచ్చేలాగా ఏడుస్తారు, వాళ్ళు వెళ్ళిపోయా కూడా నాకు ఏడుపు వస్తారు ఉంటుంది. ఇంకా నేను నా భార్య ఏడుస్తుంటాం, పాపం ఎన్ని అప్పులో. సర్లే, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కనుక వాళ్ళు వితిన్ 1 or 2 yearsలో అప్పుల నుంచి బయటపడిపోయి సర్వ సమృద్ధిలోకి వెళ్ళిపోతారని నేను అనుకుంటుంటే, వీళ్ళు నన్ను నమ్మిస్తారు కదా, అలాగే బ్రదర్ మీరు ఎలా చెప్పారు అలాగే చేస్తాం బ్రదర్ అని వెళ్ళిపోయి పనికి మాల పెంట పనులు చేస్తారు. మళ్ళీ వెళ్ళి ఇంకా ఊబిలో దిగిపోతారు. ఆల్రెడీ ఇంతకుముందు నడుము లోతులో దిగారు అప్పులు ఊబిలోకి. నా దగ్గరకు వచ్చి నడుము లోతులో మునిగిన మేము బయటపడాలంటే ఏమి చేయాలి అన్నా అని అడుగుతారు. నేను చెప్తా దేవుని ప్రేరేపణ చేత. అలాగని వెళ్ళి నేను చెప్పింది చేయకుండా ఇంకెవడు చెప్పిందో విని, లేదా వీళ్ళ తలకాయలో చెడిపోయిన తలకాయ కదా ఇది, ఆల్రెడీ చెడిపోయిన తలకాయ కాబట్టే నడుములో దిగిపోయారు ఊబిలోకి. ఇక వాళ్ళకు వచ్చే నిర్ణయాలన్నీ కూడా ఫాల్టీ డెసిషన్స్, ఇంకా ఫాల్టీ డిజైర్సే. అది కరప్టెడ్ మైండ్, అది చెడిపోయిన బుర్ర. అక్కడ ఆశీర్వాదకరమైంది ఏది కూడా పుట్టదు ఆ తలకాయలో. ఆల్రెడీ ఆ తలకాయలే నిర్ణయాలు తీసుకున్న కూడా ఇక్కడ దాకా మునిగారు నడుము లోతులోకి. మీ తలకాయ కదా మిమ్మల్ని నాశనం చేసింది, మీ బుర్రే కదా, మీ నిర్ణయాలే కదా మీకు ఏడుపు మిగిలించింది. అందుకే కదా నాకు చెప్పి ఏడిచారు, నా సలహా తీసుకున్నారు. మరి నేను చెప్పింది చేయకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఆ కరప్ట్ అయిపోయిన బ్రెయిన్ చూసారా, అక్కడ పుట్టిన మళ్ళీ కరప్టెడ్ థాట్స్ అవి ఎంత బాగా అనిపిస్తాయంటే, నేను చెప్పింది వాళ్ళకి సిల్లీగా అనిపిస్తుంది. ఏంటో పాస్టర్ గారని మేము వెళ్ళి అడిగి ప్రార్థన చేసుకుంటే అన్ని బుర్ర తక్కువ సలహాలు ఇస్తారు బ్రదరు, తెలివిలేని సలహాలు ఇస్తారు అని మాకు ఇంకా మంచి ఐడియా తట్టింది అని చెప్పి ఈసారి నడుములోతు మునిగిన వాళ్ళు ఊబిలోకి పీకల్లోతు మునుగుతారు ఇక్కడ దాకా. ఇంకా నెక్స్ట్కి ఫ్యూచర్ ఉండదు ఇంకా వాళ్ళకి. చేతులారా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్టు చేసుకుంటారు. ఇంతకుముందు చెప్పాను చూసారా, గ్రెనేడ్స్ ఉంటాయి చూసారా, ఇలా ఇసురుతారు, ఇలా పిన్ను తీసి ఇలా ఇసురుతారు, నోటితో ఇలా లాగి ఇలా ఇసురుతారు చూడండి. శత్రువుల మీదకి ఇసురుతారు ఎవడైనా. కానీ కొంతమంది బుర్ర తక్కువ మనుషులు గ్రెనేడ్ పిన్ ఇలా పీకి వాళ్ళ కిందే పెట్టుకుంటారు, వాళ్ళే నాశనం చేసుకుంటారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని రాస్తుంది, మూర్ఖురాలు తన చేతులతోనే తన ఇంటిని ఓడబెరుక్కొని రాస్తుంది. మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే బాధలో దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి బాధ చెప్పుకొని ప్రార్థన చేయమని అడిగారు, పాస్టర్ గారు సలహా ఇచ్చారు, మీరు పాటించలేదంటే ఏంటి అర్థం? మీరు మూర్ఖులు కాబట్టి మీరు వినలేదు, మీరు గర్విష్ఠులు, మీరు అహంకారులు, మీరు భక్తిహీనులు. బాధల్లో నుంచి బయటపడడానికి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటే ఆనాడు విధవరాలు వింది ప్రవక్త మాట. నూనె పోయమ్మా అంటే నూనె పోయినా ఇదేం పరిష్కారం, దిక్కుమాలిన పరిష్కారం. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకేదో చెప్తావేంటి అని ఆమె అనుంటే ఆ అప్పుల నుంచి బయటపడేది కాదు. సో చాలామంది అండి, పిల్లల విషయమే చూడండి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ కొంతమంది 10th అయిపోయిన పిల్లల గురించి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి, బ్రదర్ మీరు దేవుని సేవకులు కదా, పరలోక జ్ఞానం మీ దగ్గర ఉంది కదా, 10th అయిపోయింది, ఇప్పుడు ఏ చదువు చదివిస్తే బాగుంటుంది అన్న, ఒక సలహా ఇవ్వండి అన్న, మీరు గైడ్ చేయండి అన్న, సజెస్ట్ చేయండి అన్న అని చెప్పి అడుగుతారు. ఆల్రెడీ విసిగిపోయి ఉన్నా 20 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ 10th అయిపోయిన పిల్లల గురించి వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, నేను చెప్తా. వాళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ బంధువులు అడుగుతారు, నన్ను ఒక్కడిని అడగరు. మళ్ళీ వాళ్ళకి నేనెంతో బంధువులు ఎంతో అనుకునేవాడిని ఇదివరకు. కానీ నాకు లేటుగా తెలిసింది ఏంటంటే ఈ మధ్య
నాకంటే బంధువులు ఎక్కువ, నాకంటే కులపిచ్చి ఉన్న బంధువులు ఎక్కువ, దేవుడు లేని బంధువులు, దేవుడు లేని స్నేహితులు, వాళ్ళ సలహాలే చాలామందికి నచ్చుతుంటాయి. మరి ఎలా బాగుపడతారు? సో ప్రేమగా అడిగారు కదా అని నేను ప్రేమతో పలానా కోర్స్ చేయించండమ్మా, రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది, ఈ 10th అయిపోయినాక ఇక్కడ జాయిన్ చేస్తే బీటెక్లో మీకు మంచి స్కోప్ ఉంటుంది, దాదాపు 40-50 లక్షల ప్యాకేజ్ వస్తుందనంటే నా మాట వినకుండా, నీకు ఇందులో దాపరికం ఏముందండి, అందరు చేసిన తప్పే కదా, స్ట్రైట్గా చెప్పేస్తున్నా, ఎంపీసీలో జాయిన్ చేయకండి అని చెప్పాక కూడా మొండిగా మూర్ఖంగా గర్వమే అది, అహంకారం అంటే దీన్నే. గర్వం అనగానే ఏమి అంటే ఇదే ఎంపీసీలో జాయిన్ చేస్తే ఎంపీసీలోనే జాయిన్ చేస్తారు కదా, దానినే గర్వం పొందరు. మరి గర్వం ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుంది? ఎవరి గర్వం అని నాశనం చేయను కదా. చాలామంది అనేది ఏంటి, ఎంపీసీలో జాయిన్ అయిపోతే ఇంటర్లో ఐఐటి రాయొచ్చు, ఎంసెట్ రాయొచ్చు, బీటెక్లో జాయిన్ అవ్వచ్చు అని. వాళ్ళు చూస్తుంది కొన్ని మాత్రమే. ఇంకా బ్రాడ్ వే ఒకటి ఉంది, ఇంకా ఫ్రూట్ఫుల్, ఇంకా సక్సెస్ఫుల్. ఆ దారిలో ఆల్రెడీ నా పిల్లల్ని తీసుకెళ్తున్నా. సరే, నా పిల్లలు 10th అయ్యాక జాయిన్ చేశా. అసలు నా పిల్లలు ఇంకా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఉండగా అప్పుడు 10th అయిపోయిన పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే వాళ్ళకి చెప్పా. ఆ మహానుభావులు నా మాట వినలా. సరే, వాళ్ళకి తెలియలేక వినలేదేమో అనుకుంటే ఆ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటారు కదా, ఎవ్రీ ఇయర్ 10th అయిపోతున్న పిల్లలు, ఎవరు నా మాట వినలా. మొన్న నేను నా భార్య పిల్లలు మాట్లాడుతుంటే పిల్లలు నా భార్య నవ్వుతున్నారు, పగలబడి నవ్వుతున్నారు. వాళ్ళు బాగుపడే మాటలు దేవుడు మీ ద్వారా పలికించాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని వాక్య జ్ఞానం, పరలోక జ్ఞానంతో నింపబడ్డ నేను వాళ్ళ మేలు కోరి దేవుడు నన్ను ప్రేరేపించి వాళ్ళ పిల్లలు త్వరగా లైఫ్లో సెటిల్ అయ్యే దారి నేను చెప్తే వాళ్ళు వినలేదు. అందరికీ ఏది చెప్పానో అదే నా పిల్లలు నేను చదివిపిస్తున్నా. వాళ్ళ సగర్వంగా చెప్తున్నా. కావాలంటే మీకు అందుబాటులో ఉన్న మన సంఘస్థులు ఎవరినైనా అడగండి, మీకు ఒకటి చెప్పి నాకు ఒకటి పాటించను నేను. ఒక మనిషి దగ్గర ఒకటి, వేరొక మనిషి దగ్గర ఇంకొకటి, ముందు ఒకటి వెనక ఒకటి, ఇలాంటి చిల్లర వేషాలు వేయను. నా పిల్లలు నా దారిలో నడిపిస్తున్నారు, సక్సెస్ సాధిస్తున్నారు. అదే సక్సెస్ఫుల్ పాత్ మీకు చెప్పా, మీరు వినలేకపోతే మళ్ళీ నెక్స్ట్ దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీ చిత్తం ఏంటో చెప్పు, మా ఫ్యామిలీ బాగుపడటానికి అంటే దేవుడు చెప్తాడు. ఇంకా చెప్పండి. ఐఐటి రాయొచ్చు, ఎంసెట్ రాయొచ్చు అనుకున్న వాళ్ళు ఎంతమంది, దాదాపు లాస్ట్ 10 ఇయర్స్లో అందరు ఇదే డైలాగ్. ఇప్పుడు మొన్న 10th అయిపోయిన ఒక బొడ్డాడు గురించి పేరెంట్స్ అదే. ఇక నేను కనీసం ఆర్గ్యూ కూడా చేయాల, రాయండి రా బాబు, రాయండి, ఐఐటి రాయండి, ఎంసెట్ రాయండి, ఏం చేస్తారో చేసుకోండి, మీ పిల్లలు మీ ఇష్టం, వదిలేసా, బాధపడటం మానేసా. ఐఐటి సంగతి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. ఎంసెట్కే దిక్కులేదు, ఇక ఐఐటీలో ఏం ర్యాంక్ వస్తుంది? తర్వాత కూర్చొని పెద్దగా బోరుమని ఏడవటం. ఇంటర్ అయిపోగానే కంప్యూటర్ సైన్స్ సిఎస్సిలో సీట్ వస్తుంది అనుకున్నాం. నిజమే, సిఎస్సిలో సీట్ వస్తే మంచి స్కోర్ చేస్తే అక్కడ కష్టపడి చదివితే 40 లక్షలు, 60 లక్షలు, 1,20,00,000 ప్యాకేజ్ వచ్చినా అనుకున్నారండి లాస్ట్ ఇయర్. 1,20,00,000 ప్యాకేజ్. కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది అనుకుంటే అందులో రాలా. ఆ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యే అంత మంచి ర్యాంక్ రాలా. సర్లే, దాని నెక్స్ట్ ఏముంటుంది, ఈసీఈ ఉంటుంది. అందులో అయినా జాయిన్ అవుదాం అంటే మనకు వచ్చిన ర్యాంక్కి అది కూడా ఎలిజిబుల్ కాదు. మనం కోరుకుంది ఏ గ్రూపు, ఎందులో జాయిన్ అవుదాం అనుకున్నాం, ఏం చదువుదాం అనుకున్నాం, ఏది చదివి భారీ ప్యాకేజీలు కొడదాం అనుకున్నాం, చివరికి మిగిలింది ఏంటి, మనకు దక్కింది ఏంటి ఆఖరికి? చాలామంది పిల్లలు లాస్ట్ ఇయరు మన మినిస్ట్రీకి చెందిన వాళ్ళు దాదాపు ఒక 4-5, చాలామంది అంటే మరీ 50-60 మంది కాదు, ఒక 4-5 అందరూ ఒకటే గ్రూప్లో జాయిన్ అయ్యారు. EEE, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఎందుకు అందులో జాయిన్ అయ్యారు? అది తప్ప వేరే స్కోప్ లేదు. ఇంకా అర్థమవుతుందా? వాళ్ళకు వచ్చిన ర్యాంక్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు జాయిన్ ఇన్ సిఎస్సి, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ ఈసీఈ. మిగిలింది అదే, ఇంకా అందులో జాయిన్ అయ్యారు. సరే, మంచిదే, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, జాబ్ గ్యారంటీ EEE అంటే. కానీ జాబ్ వస్తుంది. 4 లక్షల ప్యాకేజీకిను 40 లక్షల ప్యాకేజీకి తేడా లేదా? ఆ రోజే 10th అవ్వగానే నన్ను అడిగారు కదా, అడిగినందుకే కదా నేను చెప్పింది. కనీసం నన్ను అడగకపోయినా పోనీ
నా పిల్లల్ని ఆల్రెడీ జాయిన్ చేశాను. అరే పాస్టర్ గారు ఇంత తెలివైనోడు, చదువుకున్న వ్యక్తి, బైబిల్ జ్ఞానం ఉంది, పరలోక జ్ఞానం ఉంది, ఒక మాట అడుగుదాం లేదా కనీసం ఆయన దారిలో వెళ్దామన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? అక్కడ గర్వం తప్ప జ్ఞానం లేదు. అర్థమవుతుందా? గర్వం, అహంకారం, నాకంతా తెలుసు అనే గర్వం తప్ప తెలివి కొంచెం కూడా లేదు. తెలివి కొంచెం ఉన్న పిల్లల జీవితాన్ని నాశనం చేస్తారా? పాములు వాటి పిల్లల్ని అవే తినేస్తాయంట. పాములే కాదు, అన్ని జంతువులు అంత జంతు లక్షణం అది. పిల్లల్ని కన్నాక వాళ్ళ సెటిల్ చేయడం కూడా మన బాధ్యత. సో ఒక జంతువులాగా, ఒక పాములాగా మన పిల్లల్ని మనమే నాశనం చేస్తే వాళ్ళ క్యారియర్ లేకుండా. EEEలో మంచి స్కోర్ వచ్చిందని మొన్న ఒక కుర్రోడు, మన సేవ చెందిన బాబు, సంతోషంగా విజయవాడ చర్చిలో అందరికీ స్వీట్లు, సమోసాలు పంచిపెట్టాడు. చాలా మంచిది. మళ్ళీ నాకు బాధ అనిపించింది. ఎందుకో తెలుసా? ఇదే స్కోరు అనయ్య నాకు 9.05 వచ్చిందని మురిసిపోతూ ఫోన్ చేశారు. సంతోషపడ్డాం, కంగ్రాట్స్ చెప్పాను. కానీ అక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటో తెలుసా? నష్టం ఏంటో తెలుసా? ఆ కుటుంబానికి జరిగిన నష్టం. ఇదే 9.05% ఒకవేళ కంప్యూటర్ సైన్స్ గ్రూపులో కనుక ఇతను సాధించి ఉంటే 4th ఇయర్లో, EEEకేమో 4 lakhs, బాగా చదివితే 4 lakhs లేదా 5 lakhs అంతే, ఇక అంతకంటే రావు. వాడు ఒక కారణ జన్ముడు అయితే ఒకవేళ 1,000,000 మందికి ఒకడైతే వాడికి 7 లక్షలు ఎంత వస్తుంది ఇప్పుడున్న పరిస్థితికి. అది ఎంత మంచి కాలేజ్ అయినా సరే ఇక అంతకంటే స్కోప్ లేదు. ఇంకా ఇదే పర్సంటేజ్ ఒకవేళ అందులో కనుక వచ్చుంటే కంప్యూటర్ సైన్స్లో మినిమం 44 లక్షలు వచ్చేది అదే కాలేజీలో. ఇదంతా తెలిసిన వ్యక్తిగా వాళ్ళు స్వీట్లు, సమోసాలు ఇస్తే బాధపడకుండా ఎలా ఉంటా? నా పిల్లల లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు, రేపు మంచి గ్రూప్లో జాయిన్ అయ్యి ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది. అదే వయసున్న పిల్లలు, అంతే తెలివి లేదా అంతే కష్టపడ్డ పిల్లలు 4 లక్షల 5 లక్షల ప్యాకేజ్ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా బాధ వేస్తుందిగా. పాస్టర్ గారి పిల్లలకి ఎందుకు అంత పెద్ద ప్యాకేజ్ వచ్చింది, మనకెందుకు రాలేదని జీవితకాలం ఊడిపోతుందండి ఆ బాధ. నాకు బాధ అనిపిస్తుంది, మేము కూడా ఎంజాయ్ చేయలేం. అరే మనకి ఇంత మంచి ప్యాకేజ్ వచ్చి వాళ్ళకి తక్కువ ప్యాకేజ్ వచ్చింది, పాపం వాళ్ళు ఫీల్ అవుతుంటారేమో అని అనిపిస్తుంది కదా. అసలు ఎందుకు ఇలా బాధపడే పరిస్థితి తెచ్చుకోవాలి? ఆడెవడో బైబిల్తో సంబంధం లేదు, దేవుడి భయం లేదు, బాప్తిసం లేని ఫ్రెండో, బంధువో, చుట్టమో చెప్పగానే మనకి కామన్ సెన్స్ ఉండాలిగా, మనకి బుర్ర ఉండాలిగా, దేవుని భయం ఉండాలిగా. దేవుని వాక్యంలో ఇందాక యెహోషాపాతు రాజు ఏమన్నాడు? దేవుని నమ్ముకునండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకునండి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు అంటున్నాడు. ఎందుకు సక్సెస్ఫుల్ లైఫ్ లేదు చాలామందికి అంటే వాళ్ళు దేవుని సేవకులు నమ్మట్లేదు. మేము నమ్ముతున్నామంటే అది అబద్ధం, పచ్చి అబద్ధం. నమ్మితే పాస్టర్ గారు చెప్పింది వింటారు. అర్థమవుతుందా? అడగటం కాదు నమ్మకం అంటే. ఇంత చెప్పుకున్నాం, 10th అయిపోయినాక ఎంపీసీలో జాయిన్ అయితే IIT రాయొచ్చు కదా అని. అంటే మీకు రాసే ఉద్దేశం ఉంది తప్ప సీటు తెచ్చుకునే ఉద్దేశం లేకపోతే ఈ పిచ్చి మాటలు మాట్లాడాలి. రాయటం ఏముందండి? ప్రతి గాలోడు రాసేయచ్చు, ప్రతి గొట్టంగాడు రాసేయచ్చు IIT. రాసినందుకు మనకి డబ్బులు బొక్క, రాయటం కాదు కదా ముఖ్యం, సీటు కొట్టాలి కదా. సో అదేదో 10th అవ్వగానే ఎంతో ప్రేమ, ఒక్కొక్కరికి అరగంట చెప్పా, అడిగారు కదా అని, కొంతమందికి గంట చెప్పా, కొంతమందికి అలాంటి గంటలు ఎన్ని వారాల పాటు చెప్పా. నా టైం వేస్ట్ చేయటం కాదు ఇదంతా. ఇప్పుడు నాకేంటి నష్టం? నాకేం లేదు, నష్టం లేదు. మీ అందరికీ ఏది చెప్పానో అదే నా పిల్లల విషయంలో నేను చేస్తూ వచ్చా. అంటే మీరు చేస్తే మేము చేయాలా అనే గర్వం, మీ పిల్లలు తీసుకెళ్దాలో మా పిల్లల్ని పట్టుకెళ్ళాలా అనే గర్వం. సరే, మీ పిల్లల జీవితం మీరే నాశనం చేసుకోండి. రేపు ఆ 4-5 లక్షల ప్యాకేజ్ వచ్చినాక అది మడిచి ఎక్కడ పెట్టుకుంటారు ఆ డబ్బులు? చెప్పండి. దానికి ఏం వాల్యూ ఉంది, ఏం వర్త్ ఉంటుంది? ఇంకా ఇంత కష్టపడి చదివి ఇంత భారీ పర్సంటేజ్ తెచ్చుకొని ఈ 4-5 లక్షల కోసమా? ఇప్పుడు చెప్పినాక చాలామందికి అర్థం కాదు, అప్పుడు బాగా బాధ కలుగుద్ది, జీవితకాలం ఒక బాధ మిగులుద్ది. ఇంకా ఎందుకు ఇంత ఖరాఖండిగా చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే ఇంకా చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటారు. సరే, ఏదేమైనా అబ్రహాం అంటాడు, నరకములో కాలుతున్న, పాతాళంలో కాలుతున్న ధనవంతుడితో అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వీడు వినలేదు, అన్నదమ్ములు కూడా వినడని వీడు అంటున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, మోషే మాట, ప్రవక్తల మాట విననివాడు ఎవరు చెప్పినా వినడు.
ఎవరి మాట వినడంట. అలాగే గెహజీ ఎలీషా ప్రవక్త మాట వినలేదు, కుష్టు తెచ్చుకున్నాడు. ఆ కాలంలో కుష్ఠరోగులు ఊరు బయటికి వెలివేసేవాళ్ళు. ఊరందరి నుంచి వేరుగా వెలివేయబడ్డ వీడికి ఎంత బంగారం ఎన్ని బట్టలు ఉంటే మాత్రం ప్రయోజనం ఏంటి? చివరిగా నయమాను తప్పు చేయబోయే లాస్ట్లో సరి చేసుకున్నాడు. అదొకటి చెప్పి ముగించేస్తా. సిరియా దేశము నుండి నయమాన్ అనే ఒక సైన్యాధిపతి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు, విశ్వాసంతో వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుని నమ్మాడు, ప్రవక్తను కూడా నమ్మాడు. ఎలీషా ప్రవక్త ఇంటి ముందుకు రథం నిలిపారంట. కబురు పెట్టారు ఎలీషా ప్రవక్తకి, అదుగో శ్రీ 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 నయమాను మహానుభావుడు వచ్చారహో అని చెప్తే ఎలీషా ప్రవక్త బయటికి రాకుండా ఎవరితోటో కబురు పంపించాడు. పంచితి, వచ్చావు కదా, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేరా బాబు, నీకు స్వస్థత కలుగుద్ది, నీ తల నుంచి అరికాల వరకు నా కుష్టంతా పోద్దని చెప్పాడు. ఇది వినగానే ఈ నయమాను అనే సైన్యాధిపతికి చిర్రెత్తుకొచ్చింది, సర్రమని గాలింది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తే, ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తే వీడు ఏదేదో ఊహించుకుంటూ వచ్చాడు, కలలుగంటూ వచ్చాడు. నేను ఎలీషా ప్రవక్త ఇంటి దగ్గర మా రథం ఆపేసరికి ఎలీషా ప్రవక్త అక్కడ రెడీగా ఇలా తుడుచుకుంటూ, ఇంకా రాలేదేంటి నయమాన్ గారు, వస్తారని కబురు పెట్టారుగా అని అటు ఇటు తిరుగుతూ మధ్యలో టాయిలెట్కి వెళ్ళొచ్చి, ఈలోపు నయమాన్ వస్తే ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళని చెప్పండి, ఇంతసేపు ఎదురు చూశానని చెప్పండి అని ఏదో కలగన్నాడు. నాకు అంత సీన్ ఇస్తాడు అనుకున్నాడు. కానీ అక్కడ తుస్సుమనిపించింది వీడికి. కనీసం బయటికి రాలేదు ఎలీషా ప్రవక్త, నన్ను పలకరించలేదు, ఎవరితోటో కబురు పెట్టాడు. సరే కబురు పెట్టాడు, ఏమన్నాడు, 7 సార్లు యోర్దాను నదిలో మునిగి లేవమన్నాడు. వీడికి ఇంకా నశానానికంటే ఇది కోపం. మా దేశంలో ఇంకా మంచి నదులు ఉన్నాయి కదా, అదేదో అక్కడే మునిగేటోండి కదా. నేను ఇక్కడికి వచ్చినాక ఎలీషా ప్రవక్త బయటకు వచ్చి తల మీద నుంచి కాలి దాకా చెయ్యి ఆడిచ్చి, తల మీద చేయి పెట్టి ఎక్కడెక్కడ కూర్చుంది అక్కడ పెట్టి నూనె రాసి, ఏదేదో వాడు కోరికలు, వాడు ఊహలు, చేయి ఆడిచ్చి ప్రార్థన చేస్తాడు, కుష్ఠరోగాన్ని వెళ్ళగొడతాడు అనుకుంటే సింపుల్గా యోర్దాను నదిలో మునగమంటాడేంటి? మా నదులు ఇంకా మంచివి కావా, ఇంకా గొప్పవి కావా, ఇంకా శ్రేష్టమైనవి కావా అన్నాడంట. అని వెళ్ళిపోయాడు, వెంటనే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అతని దగ్గరున్న ఒక సేవకుడు ధైర్యం చేసి నయమానుతో అన్నాడు, అయ్యా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోక, ఒకవేళ ఎలీషా ప్రవక్త డబ్బు తెమ్మంటే కుష్ఠరోగం బాగు చేయడానికి నువ్వు తెచ్చేవాడివి కాదా, లేదా ఇంకేదైనా పెద్ద పని చేయబట్టే నువ్వు చేసేవాడివి కాదా నీ జబ్బును నయం చేసుకోవడానికి అంటే, అవును చేసేవాడిని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవమన్నాడు. చెప్పినట్టు చేస్తే పోలా అన్నాడు. ఆయన చెప్పింది చేస్తే అయిపోయేదానికి మా దేశంలో నదులు లేవా, అక్కడ నీళ్లు లేవా, అవి లోతు లేవా, అక్కడ క్రోకడైల్స్, ఈ పిచ్చివాడు ఎందుకండి? నయమానికి వెంటనే బాధ అనిపించింది. మన మినిస్ట్రీకి చెందిన చాలామంది విశ్వాసుల కంటే ఆ సిరియా దేశానికి చెందిన నయమాన్ ఇంకా తెలివైనోడు తెలుసా, చాలా తెలివైనోడు. మన వాళ్ళకి చాలామందికి బుర్రలేదు, అసలు తలకాయ అస్సలు లేదు. తలకాయ ఉంటే కనుక నా మాట వినేవాళ్ళు, నన్ను అడిగి కూడా నేను చెప్పింది వినకుండా ఉన్నారంటే వాళ్ళకి బుర్ర లేదు, తలకాయ లేదు, గర్వం తప్ప ఇంకేమీ లేదు. బైబిల్ అంటుంది, ఎవని గర్వము వారిని నాశనం చేయునని. ఒక సేవకుడు చెప్పిన మాట లైట్గా తీసుకున్నారంటే అది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అన్నమాట, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్. అది మిమ్మల్ని ఎవ్వరూ నాశనం చేయక్కర్లా, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీ పిల్లలు ఎవ్వరూ నాశనం చేయనక్కర్లా, ఎవరి మీద పడి అడవకండి, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని. మీ వల్లే మీకు నెమ్మది లేదు, మీ వల్లే మీ పిల్లలకి, మీ వల్లే మీ కుటుంబానికి నెమ్మది లేదని గుర్తుపట్టండి. మీరు తెలివైన వాళ్ళు అయితే ఒక దైవజనుడి దగ్గరికి వచ్చారు, అడిగారు, దైవజనుడు చెప్పాడు, మీరు వినలేదంటే మీకు తెలివి లేదు. తెలివైన అయితే వినేవాళ్ళు ఖచ్చితంగా. ముందు వెళ్ళిపోయాడు కానీ నయమాను, తర్వాత ఒక సేవకుడు చెప్పిన మాట విని మళ్ళీ వచ్చాడు ఇజ్రాయెల్ దేశానికి. నిజమే కదా, ఇంకేదైనా పెద్ద పని చెప్తే నేను చేయకపోదునా నా స్వస్థత కోసం. ఆయన మునగమన్నాడు 7 సార్లు, మునిగితే అయిపోలేదా అని చెప్పి 7 సార్లు మునిగి లేచాడంట. 7వసారి మునిగి లేవగానే పసిపిల్లల దేహములాగా కుష్టు ఏమాత్రం లేకుండా మంచి స్కిన్ తోటి స్వస్థత పొంది లేచాడంట. ప్రైస్తలాడు, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, విధేయతలో ఆశీర్వాదం ఉన్నది. దేవుని సేవకుని మాటను గౌరవించి లోబడితే స్వస్థత.
పిల్లలకి సక్సెస్ ఉంటుంది, మీ చేతి పనులు దీవించబడతాయి, మీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఒక దైవజనుడిని మీరు చులకనగా ఎంచినంత కాలం, గౌరవించినంత కాలం, మాట విననంత కాలం, పాస్టర్ గారికి ఏం తెలుసులే, మాకే తెలుసులే అని అతి తెలివి ప్రదర్శించినంత కాలం మీరు బాగుపడరు. మాటలు నేర్చిన కుక్క అంట ఉసుకో అంటే ఉసుకో అందంట. ఉసుకో అంటే ఏంటి? అది వెళ్ళమని కదా. అది ఆ కుక్క మాటలు నేర్చి ఉసుకో అనగానే అది కూడా తిరిగి మళ్ళీ ఉసుకో అంటుందంట వెళ్ళకుండా. అలా కొంతమంది నాకు నేర్పుతుంటారు. మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చేది దేనికండి? పాస్టర్ గారి దగ్గర మాటలు విని దాని ప్రకారం బ్రతికి బాగుపడ్డాను కదా. ఆల్రెడీ వాళ్ళ లైఫ్ చూస్తే ఎలా ఉండకూడదంటే వాళ్ళని చూపించి ఇలా ఉండకూడదు అని చెప్పచ్చు. ఏమంటే అర్థమవుతుందా? ఆ స్టేజ్లో అంటే ఆ స్థాయిలో అంత దారుణాతి దారుణంగా దెబ్బతిని కూడా తిరిగి ఇంక నాకేం చెప్తుంటారు, మీరు అలా అనకూడదు బ్రదర్, ఇలా చేయకూడదు బ్రదర్, ఇలా చేయాలి బ్రదర్, మీకు సిగ్గు లేదా బ్రదర్ అని అనిపిస్తుంది. అప్పుడు నాకు మీకు సిగ్గు శరం లేదా? కాస్తైనా బుర్ర ఉందా మీకు? నాకు చెప్పేంత తెలివి మీకుందా? ఒక దేవుని సేవకుడి దగ్గర ఎంత మూసుకొని ఉంటే అంత మంచిది. ఈ ఎలీషా ప్రవక్త టైంలోనే ఒకడు ఆశీర్వాదాన్ని చూశాడు కానీ అనుభవించలేదంట. దీని గురించి ప్రభు చిత్రంతో వచ్చేవారం చెప్తా, ఇప్పుడైతే షార్ట్గా చెప్పేస్తా. ముందు నయమాన్ సంగతి పూర్తి చేసుకుందాం, మళ్ళీ నయమాన్ బాధపడతాడు. సగం చెప్తాడు స్టీవెన్ అన్న నా గురించి అని చెప్పి. 7 సార్లు మునిగి లేవగానే స్వస్థత వచ్చేసింది. ఒక్కసారి అనుకుందామండి, నేను 6 సార్లే మునుగుతా అని నయమాన్ అనుకుని ఉండుంటే స్వస్థత వచ్చేది కాదు. ఒకవేళ అతని లెక్కలు అతనికి ఉండొచ్చు నయమానికి. ఏమని? మొదటిసారి మునిగి లేవగానే ఇక్కడి నుంచి ఇక్కడికి స్వస్థత. మనువాదం చెప్తుంది చూసారా, మనుధర్మశాస్త్రం. బ్రహ్మతాల్లో నుంచి బ్రాహ్మణులు వచ్చారు, ఛాతీలో నుంచి ఇంకెవరో వచ్చారు, ఉదరంలో నుంచి ఇంకెవరో వచ్చారు, కాళ్ళలో నుంచి ఇంకెవరు వచ్చారు అని ఎవడో పనికి మళ్ళీ వెధవ రాసిన మనుధర్మశాస్త్రం చూసారా. అట్లా ఒకసారి మునిగి లేసినప్పుడు తలలో నా కుష్టిపోయి, రెండవసారి మురుగులేస్తే ఛాతీలోన కుష్టిపోయి, మళ్ళీ 3వసారి మురుగులేస్తే తొడల దగ్గరకు తొడదాకా స్వస్థత అని లెక్కలేసుకుని ఉంటే నయమాను 7 సార్లు మునిగేవాడు కాదు. మొదటిసారి మురుగులేసి చూస్తే అంతా అలాగే ఉంది, ఇంత కూడా మారలే, ఎక్కడి నుంచి ఇక్కడ కాదు, అసలు ఎక్కడ మారలా. అలా 6 సార్లు మునిగిలేచాక కూడా రవ్వంత స్వస్థత కూడా లేదు. దైవజనుడు ఏం చెప్పాడు? నువ్వు 7 సార్లు మునిగిలే అన్నాడు. 7 సార్లు మునగాల్సిందే స్వస్థత కావాలంటే. స్వస్థత తెలివి వాడద్దు. మళ్ళీ అక్కడ 6 సార్లు కనిపించని మార్పు 7వసారి మునిగి లేవగానే పూర్తి స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నయమాను లైఫ్లో జరిగిన అద్భుతం. ఒక విధవరాలు భర్త అప్పులు చేసి చచ్చిపోతే అప్పుల్లో నుంచి ఎలా బయటపడిందో ఇంతసేపు మనం చెప్పుకున్నాం కదా. సారెపతులోని బేద విధవరాలు ఏలియా ప్రవక్త ఎలా చెప్పిందో అలా వినది. ఆమె వర్షం పడి సమృద్ధి వచ్చేంత వరకు ఆమె కుమారుడు చనిపోకుండా పిండి అయిపోలేదంట, బుడ్డిలోని నూనె అయిపోలేదంట. ప్రవక్తకు లోబడింది, ప్రవక్తను నమ్మింది. సారెపతులోని విధవరాలుకున్న విశ్వాసం, నయమానుకున్న విశ్వాసం మీకెందుకు లేదు? మీరెందుకు అలా నమ్మకూడదు, అలా లోపడకూడదు, అలా బాగుపడకూడదు? చెప్పండి. మీకు సక్సెస్ కావాలా, ఫెయిల్యూర్ కావాలంటే మీరేమంటారు? సక్సెసే కావాలి. అయితే నేను చెప్పినట్టు ఏంటంటే మీరు చెప్పింది మాత్రం వినం. నా ముందేం అనరాలాగా, అలాగే బ్రదర్ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు ఎలా చెప్పారో వింటామని చెప్పి నాకు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరినో ఒక గొట్టంగానే అడుగుతారు. గొట్టంగాడు అంటే ఎవరు? నా దృష్టిలో బైబిల్తో వాడికి అసలు సంబంధం ఉండదు. దేవుడు అంటే వాడికి ఏం తెలియదు, వాడికి ఏం మెదడు ఉంటుంది. అవి వీళ్ళకి తెలివిగా అనిపిస్తాయి. మరి ఇంకేమనాలి? వీళ్ళని తెలివి లేని అనాలి కదా. సో ఎవరెవరో ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి బాగుపడ్డారు. ఒకడు మాత్రం ఈ దైవజనుడిని నమ్మకుండా నాశనం అయిపోయాడు. భయంకరమైన కరువు వచ్చిందండి. తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, చొక్క నీళ్ళు లేవు. ఆ టైంలో ఎలీషా ప్రవక్త రాజుగారితో అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ టైం కల్లా చాలా తక్కువ రేటుకే మీకు అన్ని కూరగాయలు, అన్ని పిండి పదార్థాలు, నూనెలు, మాంసము అత్యంత చౌకగా ఇజ్రాయేలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే మీకు అన్నీ దొరుకుతాయని ఎలీషా ప్రవక్త చెప్తాడు. పైగా ఏమంటాడు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటాడు. రాజుగారే మూసుకొని ఇలా చూస్తున్నాడు ప్రవక్తను ఆశ్చర్యంగా. ఎందుకంటే చెప్పింది ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? తన సొంతగా తను ఏం చెప్పడు, దేవుడు చెప్పమంటని చెప్తాడు కదా.
కానీ రాజుగారి పక్కన ఉన్న ఒక అధికారి అంట నోటి దూల వెంటనే అన్నాడంట, ఆకాశపు తూములు తలుపులు కిటికీలు తెరిస్తే కూడా అది సాధ్యమా అన్నాడంట. దేవుడు ఒకవేళ ఆకాశము తెరిచి ఆకాశపు తలుపులు కిటికీలు అని తెరిస్తే కూడా అంత సమృద్ధి వస్తుందా అన్నాడంట. ప్రవక్తకి ఇంకా బాగా కోపం వచ్చేసింది, మండింది. వెంటనే ఏమన్నాడు తెలుసా ఎలీషా ప్రవక్త, నువ్వు చూస్తావు కానీ తినవు అన్నాడు. ఇది ఎంత దారుణం అండి. అన్నీ ఉన్నాయి కానీ తింటే చేస్తావు బిడ్డ అన్నారు అనుకోండి ఎవరైనా. కొనుక్కొని తినే అంత డబ్బు ఉంది, 10 మందికి పెట్టేంత డబ్బు ఉంది, కానీ నువ్వు మాత్రం తింటే చేస్తావు అని అంటే ఇక దేనికి బతకడం? అదేం బ్రతుకు? ఇంకా శాపం కాదు అది. అలాంటి శాపాన్ని వాడు కొని తెచ్చుకున్నాడు. నువ్వు చూస్తావు కానీ తినమన్నాడు ఎలీషా ప్రవక్త. ఆ మరుసటి రోజు పట్టణాన్ని ముట్టడించిన శత్రువులు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. రాజుగారు తలుపులు తీసేయమని చెప్పారు, పట్టణం యొక్క గేట్స్ తీయమన్నారు. కరువుతో అల్లాడిపోతున్న ప్రజలు, నాకు సరిపోదేమో, నాకు దక్కదేమో భోజనం, నీళ్లు, ధాన్యం, ద్రాక్షారసం అని చెప్పి తోపులాటకి గురయ్యారు. తొక్కిసలాట జరిగింది. ఆ టైంలో అనుమానించిన అధికారి ఉన్నాడు కదా, వాడికి అక్కడ డ్యూటీ పడింది. వాడు ద్రాక్షారసము, నూనె, నీళ్లు, ఆహారము అన్నీ సమృద్ధిగా అందరికీ అందటం చూశాడు. కానీ ఆ తొక్కిసలాటలో వీడు చచ్చిపోయాడు. జనాలు నాకు దొరకదేమో అని ఆరాటంతో తొక్కేశారాడిని, ఆడు చచ్చిపోయాడు. ప్రవక్త అన్నది జరిగిందిగా, నువ్వు చూస్తావు కానీ అనుభవించవు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడు అంటే కనిపించని దేవునికి కనిపించే ప్రతినిధి. దేవుని సేవకుడు అదృశ్యుడైన దేవునికి దృశ్య ప్రతినిధి దైవజనుడు. దేవునికి ఇచ్చే కానుకలు మీరు ఎవరికి ఇస్తున్నారు? పాస్టర్ గారికి తెచ్చిస్తున్నారు. పాస్టర్ గారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. మరి పాస్టర్ గారి మాట వింటే దేవుడి మాట విన్నట్టు కాదా? ఆ మాత్రం బుర్రలేదా జనాలకి? చాలామందికి, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాడు. మరి పాస్టర్ గారికి లోబడకపోతే అది శాపం కాదా? ఎలా బాగుపడతాం చెప్పండి, ఎలా బాగుపడతాం? సో ఇక మీదటైనా ఏదైనా వచ్చి నన్ను అడిగే ముందే ఫిక్స్ అవ్వండి. పాస్టర్ స్టీవెన్ బ్రదర్ని అడిగి మళ్ళీ బంధువులను అడిగి బంధువుల మాట వింటే మనకి భవిష్యత్తు ఉండదు, మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు, మన చేతులారా మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటానని తెలివితో రండి. ఎప్పట్లాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా చాలామంది అడుగుతారు నన్ను, అన్నా మా పిల్లలకి 10th అయింది, ఏం చేయించమంటారని. నేను చెప్తా, ఎప్పట్లాగే చెప్తా. తెలివైన వాళ్ళు అయితే నేను చెప్పేట్టు వింటారు. చూడండి, నా పిల్లల్ని ఎలా చదివించానో ఆ దారిలో తీసుకురండి, మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని చెప్తా. కానీ వినాలి కదా వాళ్ళు. తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంచి కోర్స్ కాదని నేను అనట్లే, కానీ ప్రస్తుతం రాబోయే రోజుల్లో కూడా దానికి ఎక్కువ జీతాలు ఉండవు. సంవత్సరం పొడుగునే ఉద్యోగం దొరుకుతుంది, ఖాళీగా మాత్రం ఉండరు. కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు దానికి జాబ్స్ లేవేమో, డిమాండ్ తగ్గిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు. అందరికి ఉద్యోగాలు పోవు. బైబిల్లో రాస్తుంది, దేవుడు ముందే రాయించాడు. తన పనిలో నిపుణత గలవాణిని చూసివా వాడు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుట నించుంటాడని దేవుడు ఎప్పుడో రాయించాడు సామెతల గ్రంథములో. ఏ పనిలోనైనా నిపుణత గనక ఉంటే, నిపుణుడైన వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దుకుంటే, నువ్వు మామూలు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడి పనిచేసే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడంట. ఇప్పుడు నా పిల్లల గురించి, మన మినిస్ట్రీల పిల్లల గురించి మాట్లాడుకుందాం. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ స్టూడెంట్స్కి జాబ్స్ లేవని అందరూ అంటున్నారు. అయినా నేను అందులో చదివిపిస్తున్నా. రీజన్ ఏంటంటే అందరికీ జాబ్స్ లేకుండా ఉండవు. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా నిపుణత కలిగిన విద్యార్థులకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది, హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇంకా శాలరీస్ పెరుగుతాయి. ఇప్పుడు ₹1 కోటి ప్యాకేజ్ వచ్చింది కొంతమందికి. ఇప్పుడు మా చిన్నోడు బీటెక్ అయిపోయే టైంకి బహుశా అది 5 కోట్లు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. వాడి తెలివికి, వాడి చురుకుదనానికి, వాడి మేధస్సుకి, వాడి నిపుణతకి. అంతే తెలివి, అంతే కష్టం, అంతే స్కోరు EEEలోనో ECEలోనో స్కోర్ చేసిన కుర్రోడో అమ్మాయో మన సేవలో అప్పుడు అందరూ అందులో జాయిన్ అయ్యారుగా లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్. నా బాధ ఏంటంటే ఆ తెలివి, ఆ కష్టం EEEలో సాధిస్తే వచ్చేది 4-5 లక్షల ప్యాకేజీ. మీకు తెలివి లేదా అంటే తెలివి ఉంది, చాలా తెలివి ఉంది, అందుకే అంత మంచి స్కోర్లు వస్తున్నాయి. కానీ ఏం ప్రయోజనం? అడవికి కాసిన వెన్నెల అంటారు చూడండి, బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా. తెలివైనోడు తెలివైన కోర్సు చేయాలి,
అప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. సో బీటెక్లో ఏ కోర్సులు అయితే ఉంటాయో ఆ కోర్సులు మీరు ముందే చదివి ప్రిపేర్ అయ్యి రెడీగా బీటెక్లో రాజులాగా మేసం తిప్పి తొడగొట్టే ఎంటర్ అవ్వచ్చు బీటెక్లోకి. 10th అయ్యాకి చేయండి అని బోలు మంది చెప్పా, వినలా నా మాట. ఎంపీసీ ఏముంటుందండి, ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? అవి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు కదా, మీకు కోర్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు కదా. అది ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా, ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఇంటర్మీడియట్లో ఉండవు. అర్థమయ్యే భాషలో చెప్పా. రైల్వే అనౌన్స్మెంట్లో 3 భాషల్లో చెప్తారు చూడండి, అలా అందరికి అర్థమయ్యేలా చెప్పా. అన్నీ అడిగి అన్నీ వినేసి తీసుకెళ్ళి మీకంటే మాకు ఇక బాగా తెలుసులే అనే గర్వాన్ని ప్రదర్శిస్తే ఇక మనం దేవుడు కూడా మిమ్మల్ని ఎలా కాపాడగలడు? ఇంకా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ఆశ్చర్యపడ్డా, బాధపడ్డా. విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం 99% మంది ఇలాగే చేస్తున్నారు. ఎంపీసీ పిచ్చి పట్టుకుంది అందరికీ. అది అవుట్డేటెడ్ గ్రూప్, అది అవుట్డేటెడ్ సబ్జెక్ట్స్ అవి. సో అలాగని అందరూ అలా లేరండి. కొంతమంది నా మాట విని 10th అయిన తర్వాత పేద పిల్లలు కొంతమంది నేను చెప్పినట్టు జాయిన్ అయ్యారు, సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీ అందరి ఎదుట చెప్తున్నాను, ప్రభు చేతి మీద వాళ్ళతో సాక్ష్యాలు చెప్పిస్తా. ఖచ్చితంగా 40-50 లక్షల ప్యాకేజీలు కొడతారు వాళ్ళు రేపు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో. అదే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. మీ గర్వంతో మీరు నాశనం చేస్తున్నారు. ప్యూర్గా చెప్తున్నా, మేము చేసిన ఈ పనికి ఏదైనా పేరు పెట్టండి అన్నా అంటే గర్వము, అహంకారము, తెలివి తక్కువతనం, ఈ మూడిట్లో ఒకటి ఉంటేనే నాశనం అవుతాం. అంటే 3 కలిసినాయి అనుకోండి, కాంబినేషన్ డెడ్లీ కాంబో అన్నమాట ఇది. తెలివి లేదు ప్లస్ గర్వం ఉంది, ఈ మిక్స్. అహంకారం, మాట వినే స్వభావం లేదు. నాకు అంతా తెలిసినది నేచర్. ఇక దేవుడు కూడా కాపాడాడు. ఇంకా మొదట చదువుకున్న వాక్యం మళ్ళొక్కసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. కృతార్థులగుదురు అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు అని అర్థం. దేవుని నమ్మితే సరిపోదు, ఆయన సేవకులను కూడా నమ్మాలి. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మనబెట్టాడని కొంతమంది అంటారు, అది తప్పు. చాలామంది అమ్మలే ఉంచుకున్నోడితో లేచిపోవడానికి పిల్లల్ని చంపేస్తున్నారు, మొగుళ్ళు చంపేస్తున్నారు. దేవుని స్థానాన్ని అమ్మకి ఇవ్వకూడదు. దేవుడు అదృశ్యుడైన దేవుడు ఆయన దృశ్య ప్రతినిధులుగా ఆయన ప్రవక్తలను పంపాడు. కాబట్టి ప్రవక్తల మాట వింటే దేవుని మాట విన్నట్టే. ప్రవక్తల కౌన్సిలింగ్ తీసుకోండి. దేవుడు అభిషేకించి పంపిన దైవజనుడికి లోబడండి, భయపడండి, సన్మానించండి, గౌరవించండి. ఎగతాళి చేస్తే, గర్వాన్ని ప్రదర్శిస్తే మీరు చూస్తారు కానీ అనుభవించరు. ఆ శాపం మీ నెత్తి మీద, మీ ఇంటి మీద ఉంటుంది. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. అబ్రహాము చెప్పాడు నరకములో కాలుతున్న ధనవంతుడితో, మోషే మాట వింటే వాళ్ళు బాగుపడతారు, ప్రవక్తల మాట వింటే వాళ్ళు బాగుపడతారు. ఇక్కడికి రారు వాళ్ళు. మోషే మాట వినరు అని అంటే, మోషే మాట వినని వాడు ఎవడి మాట వినడు. అర్థమవుతుందా? స్టీవెన్ శాస్త్రి మాట విననోడు ఏలియా ప్రాప్త మాట కూడా వినడు. వాడికి వినే బుద్ధి లేదు కనుక ఎవరు చెప్పినా వినడు. ఇంకా సరే, గాతం గాత. ఇంతకుముందు ఏం తప్పులు చేశారో చేశారు. ఈరోజు ఎంతోమంది పిల్లలండి ఐఐటి రాస్తాం, ఎంసెట్ రాస్తాం, అది ఇది అని చెప్పి అప్పుడు నాకు బాధ అనిపించరా. ఎందుకంటే తర్వాత జరిగేదని కూడా నాకు తెలుసు. ఇంకా ఒకే ఒక బాధ ఏంటంటే, అన్న మేము పెద్దగా చదువుకోలేదు, మా ఇంట్లో ఎవరు పెద్ద జాబ్స్ చేయలేదు, కనీసం మా పిల్లలైనా భారీ ప్యాకేజీలు కొట్టే జాబ్ వస్తే మేము ఒక వెలుగుతామని నాకు చెప్పినప్పుడు నిజంగానే మనసారా చెప్పా, వాళ్ళ కోరికలన్నీ తీరాలని, ఇది చేయండి అమ్మా అని. చేతులారా దేవుడు ఇచ్చాడు, ఒక ప్రవక్తని ఇచ్చాడు. ప్రవక్త మాట వినకపోతే మనం ఏం చేస్తాం? ఇక మీదటనైనా వినండి, ఇక మీదటనైనా భయపడండి దేవునికి, ఇక మీదటనైనా నమ్మండి సేవకుడిని, దేవుని సేవకుడిని నమ్మండి, దేవుని సేవకుడికి లోబడండి. తిరగబడితే అది మీకు భవిష్యత్తు ఉండదు. ఇక గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.